నేషనల్ అఫైర్స్ మినిస్టర్ ఆయన ప్రకటన చేశారు. ఇటు మన ఫారిన్ సెక్రటరీ విక్రమ్ మిశ్రీ కూడా ప్రకటన చేశారు. ఏకవాక్యం చదివేసి వెళ్ళిపోయారు కన్ఫెషన్ బాక్స్లో నుంచున్నట్టు. రెండోది అది కలిసి జరిగిన 2-3 గంటల తర్వాత సాయంత్రం మళ్ళీ కాల్పుల నాకు శ్రీనగర్ అక్రాస్ శ్రీనగర్ ఐ హర్డ్ ది షెల్లింగ్ అని చెప్పేసి ఓమర్ అబ్దుల్లా గారు ముఖ్యమంత్రి జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒక ట్వీట్ చేశారు సాయంత్రం రాత్రి. మరి ఉల్లంఘనకి ఎవరు పాల్పడ్డారు? 5 నుంచి ఈ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఎవరు ఉల్లంఘించారు? అసలు ఈ ఒప్పందం ఎవరు చేశారు? మధ్యలో ప్రపంచ పోలీస్ డొనాల్డ్ ట్రంప్ ఏం చేశాడు? అండ్ అన్నింటికి మించి అమెరికన్ మీడియా అభూత కల్పనలతో కూడిన కథనాలని ప్రసారం చేస్తుంది. CNN అయితే నేరుగా పాకిస్తాన్కి భారత్ భయపడిపోయి ట్రంప్ని ప్రాధేయపడటంతో ట్రంప్ ఈ ఒప్పందం చేసినట్టు ప్రసారం చేస్తుంది. ఏంటి ఇంత అర్థం లేని ఈ వ్యవహారం ఏంటి? దీని మీద సమగ్రంగా చర్చించడానికి బిగ్ డిబేట్లో మనతో ఉన్నారు దాసరి శ్రీనివాసులు గారు, ఫార్మర్ బ్యూరోక్రాట్, అండ్ అలాగే వివి లక్ష్మీనారాయణ గారు. నమస్కారం లక్ష్మీనారాయణ గారు. ఇంకా శేషాద్రిరావు గారు, మాజీ ఆర్మీ అధికారి. అలాగే విష్ణు గారు, విష్ణు IAS అకాడమీ డైరెక్టర్. నమస్తే అందరికీ. సో దాసరి శ్రీనివాసులు గారు, ఏంటి అసలు అంటే ఇంత ఒక 315కేమో హడావుడిగా ఎవరికి వాళ్ళు ప్రకటనలు చేశారు DGM. ఇప్పుడు ఇది CDS ఆర్ క్యాబినెట్ హ్యాస్ టు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఆర్ క్యాబినెట్ హ్యాస్ టు టేక్ కాల్. క్యాబినెట్కి ఆయన బ్రీఫ్ చేయాలి ముందర. క్యాబినెట్కి ఆయన బ్రీఫ్ చేసే ముందు ప్రధానమంత్రి గారి దగ్గరికి త్రివిధ దళాధిపతులు వెళ్ళటం ప్రోటోకాల్. ఏం లేవు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసేసుకోవటం. జనాలు ఎట్లా కనిపిస్తున్నారంటే ఎలాంటి ప్రచారం అమెరికన్ మీడియా చేస్తాం చూశారు కదా. మనం ఏదో భయపడిపోయి అప్రోచ్ అవ్వడంతో ట్రంప్ గారు మనకు అభయస్థం ఇచ్చేసి యాజ్ ఇఫ్ ఈజ్ ద సేవియర్ ఆఫ్ ద వరల్డ్. ఆయన ఏదో ఏం పర్లేదు నేనున్నాను, నేను వాళ్ళతో మాడతానని చెప్పేసి ఆయన మాట్లాడటం, వాళ్ళేమో ఫోన్లు చేయటం, ఈయన కూడా ఆయన ఫోన్ ఎప్పుడు వస్తుందని ఈయన ఎదురు చూసి టక్కన ఓకే అనేసేయటం. తర్వాత ఏమో మిస్ట్రీ గారి ప్రకటన, మళ్ళీ అదే మిస్ట్రీ గారు రాత్రి వచ్చి కాల్పున్న ఒప్పందాన్ని వాళ్ళు ఉల్లంఘించారని చెప్పడం. ఏంటి డ్రామాటిక్గా జరిగిన ఈ డెవలప్మెంట్స్ని మీరు ఎట్లా చూస్తున్నారు? సో ఇన్ మై ఒపీనియన్ India has played its cards very well, having made our point known to them, the enemy country, as well as the world countries. Our agreeing for ceasefire, I thought it's a prudent decision. Who took that decision? I'm not so going into the details. But one thing is, we agreed for ceasefire with an advantage for India. See, entire this Sindoor operation, it was conducted so well, no inconsistency at any level, whether it is administrative or political or people at large, including the opposition. But India has given room for speculations, which is not supposed to be done. No, the very word you have used, speculation, always in a warlike situation, it's bound to be there. But one thing we should agree, that the central leadership has definitely acted in a manner required to safeguard the country's interests. Sir, but there are unanswered questions, many unanswered questions. ఏంటి ఏ అంగీకారానికి వచ్చి ఈ కాల్పుల విరమణ ఒప్పందం మీద పరస్పరం వాళ్ళు ఫోన్లో మాట్లాడేసుకొని డెసిషన్ తీసుకున్నారు? ఒకటి. రెండోది, ఉగ్రవాద క్యాంపుల్ని పూర్తి స్థాయిలో ధ్వంసం చేస్తామన్న హామీ పాకిస్తాన్ నుంచి ఏమన్నా వచ్చిందా? 3, మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ ఫ్రమ్ పాకిస్తాన్ ల్యాండ్ జనరల్ అసీమ్ మునీర్ అండ్ హఫీజ్ సయీద్, అలాగే మసూద్ అజహర్, వీళ్ళు మనకేమన్నా అప్పగిస్తున్నారా? అండ్ దావూద్ ఇబ్రాహిం అక్కడే ఉన్నాడు. అలాగే డేవిడ్ హెడ్లీని, తౌహర్ హుస్సేన్ రాణాని, కసబ్ని ట్రైన్ చేసిన జైషే మొహమ్మద్, అలాగే లష్కర్-e తోయిబా వాళ్ళ వ్యవస్థాపకులు అండ్ అనుబంధ సంస్థల ఉగ్రవాదులు ప్రశాంతంగా జీవిస్తున్నారు అక్కడ 5 లక్షల మందికి ట్రైనింగ్ ఇస్తూ. వాటి సంగతి ఏంటి? కనీసం వాటి మీద ఒక డైలాగ్ లేకుండా సీజ్ఫైర్ నేను ప్రపోజ్ చేస్తున్నాను, మీరు వెంబడే సంతకం పెట్టేయండి. వాట్ ఈస్ అంటే సార్, ఇవాళ రేపు సోషల్ మీడియాలో ఏంటంటే సార్, 10వ తరగతి పిల్లాడు కూడా అడుగుతున్నాడండి, ఇది గవర్నమెంట్ ఈజ్ అకౌంటబుల్. జనం అడిగేదానికి సమానం చెప్పాలి. జనం ఏమి వింత కోరికలు, వెర్రి కోరికలు ఏం కోరట్లా. ఉగ్రవాదులను తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళ ఇది జరగాల, వాళ్ళ సెంటెన్స్ ఇక్కడే అవ్వాలి, ఇది డిమాండ్. అసలు ఏమీ లేదు. నిన్నటిదాకా కాల్పులు జరిపేసుకొని సాయంత్రానికి మేము సంతకాలు చేసుకున్నామంటే బార్డర్లో ఉంటున్న ప్రజలు వాళ్ళు ఏమన్నా ఎర్రోళ్ళ?
బట్ నా ఉద్దేశంలో వాసుదేవన్ గారు లోపల ఏం జరిగిందనేది మనకు ఎవరికి తెలియదు. బట్ వన్ గుడ్ థింగ్ దట్ హ్యాపెండ్ ఈస్ దట్ వీ హ్యావ్ నాట్ లైడ్ లో. ఇది సీజ్ ఫైర్ అనౌన్స్మెంట్ అయిన తర్వాత కూడా మన ఫారిన్ సెక్రటరీ ఈ మేడ్ ఏ స్టేట్మెంట్ దట్ దే హ్యావ్ వయలేటెడ్ ది. ఒకసారి అది కూడా చూద్దాం సార్, రెండూ చూద్దామండి. ముందర ఏం మాట్లాడాడు, తర్వాత ఏం మాట్లాడాడు చూడండి. పీసీఆర్. Good evening, ladies and gentlemen. I have a very brief statement to make. Following that, as you know, there will be a briefing by my colleagues from the military. The Director General of Military Operations of Pakistan called the Director General of Military Operations of India at 15:35 hours earlier this afternoon. It was agreed between them that both sides would stop all firing and military action on land and in the air and sea with effect from 1700 hours Indian Standard Time today. Instructions have been given on both sides to give effect to this understanding. The Directors General of Military Operations will talk again on the 12th of May at 1200 hours. Thank you. మళ్ళీ నెక్స్ట్ టైం మాట్లాడారు కూడా చూద్దామండి. वायलेशन ऑफ सिस्टम, वायलेशन भारत और पाकिस्तान के डीजीएमओज के बीच जो पिछले कुछ दिन से चल रही सैन्य कार्रवाई को रोकने का समझौता आज शाम को हुआ था, पिछले कुछ घंटों से इस समझौते का पाकिस्तान की ओर से घोर उल्लंघन हो रहा है। भारतीय सेना जवाबी कार्रवाई कर रही है और इस सीमा अतिक्रमण से निपट रही है। ये अतिक्रमण अत्यंत ही निंदनीय है और पाकिस्तान इनके लिए जिम्मेदार है। हमारा मानना है कि पाकिस्तान इस स्थिति को ठीक से समझे और इस अतिक्रमण को रोकने के लिए तुरंत उचित कार्रवाई करे। సో చూసాం కదండి. అయితే పీసీఆర్ పాకిస్తాన్ ప్రధానమంత్రి కూడా మాట్లాడారు. వాళ్ళ పార్లమెంట్, పాపం ఆయన తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ పార్లమెంట్లోకి వచ్చి చాలా వేదనతోటి గద్గద స్వరంతో మాట్లాడారు. అది కూడా చూద్దామండి ఒకసారి. हम वतनों, आज मैं आपसे एक निहायत संगीन और दर्दनाक हकीकत बयान करने जा रहा हूं। भारत के साथ जारी जंग में हम पीछे हट रहे हैं। हमारी अफवाज बहादुरी से लड़ रही हैं, लेकिन वसाइल की कमी, सियासी तन्हाई और दुश्मन की ताकत ने हमें मुश्किल में डाल दिया है। अफसोस के साथ कहना पड़ता है कि तुर्की के अलावा कोई मुल्क हमारे साथ नहीं खड़ा हुआ। ना अरब दुनिया, ना चीन, ना ही कोई और ताकतवर ममालिक, सबने हमारी पुकार को नजरअंदाज कर दिया है। मेरा दिल बहुत बोझल है जब मैं कहता हूं कि अगर यही हालात रहे तो जल्द पाकिस्तान दुश्मन के कब्जे में जा सकता है। हमारी सरजमीन, हमारी खुदमुख्तारी, हमारे ख्वाब, सब कुछ खतरे में है। मैं अपने तमाम हमवतन से दरख्वास्त करता हूं, ये वक्त मायूसी का नहीं है, ये वक्त है अपने आखिरी पाकिस्तान को बचाने का, ये वक्त है कुर्बानी देने का। हम झुकेंगे नहीं, हम रुकेंगे नहीं। अगर हम सब एक हो जाएं तो कोई ताकत पाकिस्तान को मिटा नहीं सकती। पाकिस्तान जिंदा रहेगा अगर हम उसका दिफा पूरी जान से करें। अल्लाह हमारे साथ हो। సో అదండి ఆయన మాట్లాడింది. అల్లా హమారే సాథ్ హో అంటే మేము ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడతాం, అల్లా మా వెంబడే ఉంటాడు. ఏమన్నా అర్థం ఉందండి. హీ వాస్ ట్రైయింగ్ టు కనెక్ట్ టు అన్కనెక్టబుల్ థింగ్స్. దేవుడు ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడు, ఉగ్రవాదాన్ని ప్రేరేపించడు, ఈ ఉగ్రవాదం చేయమని చెప్పడు. వాళ్ళు మాట్లాడాల్సిన నాన్ సెన్స్ అంతా మాట్లాడి చివరిలో దేవుడికి అట్రిబ్యూట్ చేసేసి జనాల్ని రిలీజియస్గా ఫెనటిక్ వేలో తీసుకెళ్ళటం. రెండోది ఆయన ఒక మాట అన్నాడు, పాకిస్తాన్ దుష్మన్కి కబ్జామే జా సక్తా హై అంటే మనం దుష్మన్ శత్రువులో ఎప్పుడు మనం కబ్జా చేస్తామట. అంటే ఆ భయం అయితే ఉంది. అంటే కబ్జా చేయడం అంటే మనం ఏది పోగొట్టుకున్నామో అనవసరంగా అది మళ్ళీ మనం తెచ్చేసుకుంటామని. అది తుర్కీకి అలావా కోయి నహీ హమారే సాత్ హై, అరబ్ నా చీనీ హమారే సాత్ హై అన్నాడు. అరబ్ దేశాలు రాలేదు, చైనా రాలేదు. వాళ్ళ ఇంట్లో పోర్ట్లు కట్టుకుంటున్న చైనాయే రాలేదు, పక్కనున్న సాటి అరబ్ దేశాలు రాలేదు అన్నప్పుడే వాళ్ళ ఉగ్రవాద భావజాలం, రోగ్ స్టేట్ అట్మాస్ఫియర్ని వాళ్ళు ఎక్స్పీరియన్స్ అయ్యారని అర్థం. చైనా అంటే చైనాకి కొన్ని స్ట్రాటజిక్ రీజన్స్ ఉంటాయి రాకపోవటానికి. దొంగ దెబ్బ తీయటంలో
వాళ్ళు ఎప్పుడు పిచ్చి ఎత్తుగడలు వేసుకుంటూ ముందుకెళ్తుంటారు. పాకిస్తాన్ ప్రధానమంత్రి మాట్లాడిన దాంట్లో చూసారా చాలా వేదనతోటి, పాకిస్తాన్ దుష్మన్కి కబ్జామే జా సక్తా హై. సెల్ఫ్ కాంట్రడిక్టింగ్. ఒకటి, పాకిస్తాన్ మనం ఎప్పుడు నమ్మలేం, అది పాము లాంటిది, అది ఎప్పుడు బుస కొడుతుంది, ఎప్పుడు కరుస్తుంది, ఎప్పుడు లయింగ్లో ఉంటుంది అని చెప్పేసేటటువంటిది అన్ప్రెడిక్టబుల్. సో లెట్ ఇస్ నాట్ బి కేర్లెస్ జస్ట్ బికాస్ సీజ్ ఫైర్ హ్యాస్ బీన్ డిక్లేర్డ్. బట్ ఇక్కడ మనం గ్రహించాల్సినటువంటి విషయం ఏంటంటే పాకిస్తాన్ దెమ్సెల్వ్స్ డిక్లేర్డ్ దట్ చైనా ఈజ్ అవర్ ఫ్రెండ్. దాన్ని జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకోవాలి. రెండవది, ఆ సీజ్ ఫైర్ డిక్లేర్ చేసిన తర్వాత కూడా వాళ్ళు ఇంకా అటాక్ చేస్తున్నారు అంటే వీఆర్ నాట్ లయింగ్ లో అనేటటువంటి ఒక ఇండైరెక్ట్ సిగ్నల్ వాళ్ళు ఇస్తున్నారు. మూడవది, ఈ IMF లోన్ ఏంటో ఒకసారి మనము అంతర్జాతీయంగా దీన్ని పరిశోధించాల్సినటువంటి అవసరం ఉంది. 1971లో బంగ్లాదేశ్ జెనోసైడ్ జరిగిన తర్వాత మారణహోమం, మారణకాండ, ఇమీడియట్గా IMF లోన్ వచ్చింది పాకిస్తాన్కి. నెంబర్ 2, 1999 కార్గిల్ వార్ తర్వాత ఇమ్మీడియట్లీ సూన్ ఆఫ్టర్ కార్గిల్ వార్ ది IMF లోన్ వాజ్ ఫాలోడ్ టు పాకిస్తాన్. 2025లో ఇంకా ఈ ఉద్రిక్త ఉన్న టైంలోనే వాళ్ళకి IMF లోన్ ఇవ్వటం అనేటటువంటిది చాలా IMF ఏంటి సార్ కండిషన్స్ పెట్టింది? టు మెయింటైన్ టెర్రర్ క్యాంప్స్ అండ్ టు ఫైనాన్స్ ఇన్సెసెంట్లీ ది టెర్రర్ క్యాంప్స్. ఎక్కడ కూడా వాటికి ఉగ్రవాద శిబిరాలు ఏ రోజు కూడా ఇబ్బంది లేకుండా నడవటానికి, 3 పూటలు కాబట్టి 6 పూటల తిండి పెట్టడానికి కావాల్సిన ఆయుధ సామాగ్రి కొనుక్కోవడానికి ఇచ్చిందండి IMF. ఇంకా లోన్ తీసుకున్నవాడు ఇప్పుడు అన్ని గవర్నమెంట్లు ఏం చేస్తాయి, తీసుకున్నటువంటి లోన్ ఏ పర్పస్కి అయితే తీసుకుందో ఆ పర్పస్కి వాళ్ళు ఖర్చు పెట్టట్లేదు. ఆ డీటెయిల్స్లో నోయింగ్ ప్రెట్టి వెల్ IMF ఎందుకు ఇచ్చిందండి? $2.5 billion బెయిల్అవుట్ ప్యాకేజ్లో $1 billion అంటే అరౌండ్ 3,500 crores. నిన్నటికి నిన్న సార్ వాళ్ళ దగ్గర ఉన్నది కేవలం $500 million. మనం లాస్ట్ వీక్ మాట్లాడుకున్నప్పుడు $15 billion. వాళ్ళు ఈ లోపల ఈ ఆయిల్ ఖర్చులు, ఈ దారి ఖర్చులు, పొద్దునే బ్రేక్ఫాస్ట్లు, భోజనాలు అవన్నిటికీ అయిపోయినాయి. అండ్ నేను చెప్పేది మిలిటరీ ఆఫీసర్స్, పేద ప్రజల గురించి నేను మాట్లాడటం, వాళ్ళ దగ్గర ఏం లేవు అసలు మిలిటరీ ఆఫీసర్స్. మన దగ్గర ఉన్నది $856 billion వీ హ్యావ్ విత్ అస్. సరే, అందులో మనకి ఒక $15 billion ఖర్చు అయిపోయినా స్టిల్ వీ హ్యావ్ సమ్ 840 విత్ అస్, $840 billion. వాడు మొత్తం అయిపోయి బెచ్చం ఎత్తిన తర్వాత బెచ్చం వేస్తూ టెర్రర్ క్యాంప్స్ని ప్రోత్సహించడానికి కోసం కాదు IMF ఇచ్చింది. ఈ సందేహాలు జనాలకి చాలా మందికి ఉన్నాయి సార్. ఈ విషయంలో మనము ఇంటర్నేషనల్ లెవెల్లో కొంత డీటెయిల్లోకి పోవాల్సినటువంటి అవసరం ఉంది. వై ది వెస్టర్న్ కంట్రీస్ ఆర్ సపోర్టింగ్ టెర్రరిజం in times of crisis when India is facing. Right. This is a thing to be probed into. రైట్ సార్, మనతో పాటు శేషాద్రిరావు గారు, మాజీ ఆర్మీ ఆఫీసర్, అలాగే విష్ణువర్ధన్ గారు, విష్ణు IAS అకాడమీ డైరెక్టర్, ఇద్దరు జాయిన్ అయ్యారు. నమస్కారం సార్, ఇద్దరికి శుభోదయం. శేషాద్రిరావు గారు, చూశారు కదా నిన్న డెవలప్మెంట్స్. నిన్న మధ్యాహ్నం 3:15 నుంచి రాత్రి 10:40 వరకు వరుస వెంబడి జరిగినవి. పాకిస్తాన్ ప్రధానమంత్రి ఆయనకి తెలిసిన భాషలో వాళ్ళ పార్లమెంట్లో మాట్లాడేసి పాకిస్తాన్ దుష్మన్కి కబ్జామే జా సక్తా హై అగర్ హమ్ ఏ డెసిషన్ నహీ లేతో అని చెప్పేసి మాట్లాడాడు. మనం దుష్మను, మనం కబ్జా చేస్తాం. పాకిస్తాన్ విధానపరంగా మొదల నుంచి ఇదే పద్ధతి ఉందండి. పాకిస్తాన్ ఏర్పడిన 2 నెలలకే 47 తర్వాత ఇమీడియట్గా వాళ్ళు మరి దురాక్రమణకి పాల్పడ్డారు. అంటే ఆ ఇంటెన్షన్, అక్కడ ఉన్న నాయకుల ఇంటెన్షన్ నిజానికి వేర్పాటువాదాన్ని కోరుకున్న అప్పటి వాళ్ళ ఖైదే-ఏ-ఆజం అక్కడి నుంచి కూడా ఇవాళ వరకు వాళ్ళ పద్ధతులు ఏం మార్పు రాలేదు. కారణం ఏంటంటే నిజానికి పుట్టి పెరిగిన మాతృభూమి అనే ఆ ఫీలింగ్ వాళ్ళకి ఎక్కడా లేదు. వాళ్ళందరూ భారతదేశంలో పుట్టిన వాళ్లే కదా, ఇండియాలో పుట్టిన వాళ్లే కదా, విడిపోయారు. సరే, నాగరికత, కల్చరు, వాళ్ళ అలవాట్లు వెస్ట్ పంజాబ్కిను మన పంజాబ్కి ఏమి అసలు తేడా ఉండదు. అయినా వాళ్ళని బలవంతాన బరిగీసుకుని ఈ రకంగా వాళ్ళు అప్పటి నుంచి కూడా చూడండి 5వసారి ప్రపంచ దేశాలు ఏదో రకంగా ట్రంప్ అంటాడు అమెరికా నుంచి వచ్చి వాళ్ళు సయోధ్య కుదిర్చాలని చెప్పి ప్రయత్నం చేస్తే కుదిర్చిన నిమిషాలు గంటల్లోనే వాళ్ళు మళ్ళా వైలేషన్కి పాల్పడ్డారు. ఇంకా పైగా అదేమిటంటే దానికి సరైన కారణం ఏమీ ఉండదు. భారతదేశం అంటే వాళ్ళకు ఒక రకమైన అసూయ ద్వేషాల కంటే కూడా ఆ గిట్టనితనం ఏ రకంగా, మరి వాళ్ళ మతంలో కూడా యథార్థానికి లేదది. మతంలో లేని దాన్ని నాయకులు కల్పించి ఉగ్రవాదాన్ని ప్రేరేపించి అనేక రకాలుగా
ఇప్పటికీ పోనీ వాళ్ళు పాముకున్నది ఏముందంటే ఏమి లేదు. ప్రతిసారి ఘోర పరాభవం. మరి ఇంత పరాభవాన్ని చూస్తూ కూడా ఏ రకంగా వాళ్ళు ముందుకు వెళ్తున్నారంటే హద్దు లేకుండా ఏమి లేకుండా వెళ్తుంటే చివరికి ఇవాళ పరిస్థితి అక్కడ ప్రజలు యువత కూడా ప్రభుత్వాన్ని నిలదీసి ఎదురు తిరిగే పరిస్థితి వచ్చింది. సివిల్ వార్ వచ్చినా మనం ఆశ్చర్యపోవలసిన లేదు. మిలిటరీ స్ట్రెంగ్త్ అండి, ఆయుధాలు ప్రయోగించి చేసే సామర్థ్యం ఉంటుంది. కానీ 6 లక్షల మంది పాకిస్తాన్ ఆర్మీ మరి అన్ని కోట్ల మంది ప్రజల్ని ఏ రకంగా ఎదురు తిరిగితే కంట్రోల్ చేస్తారండి? వరుసపెట్టి అందరినీ చంపలేరు కదా, లక్షల్ని చంపుతారు. బంగ్లాదేశ్లో జరిగింది ఏంటి? అప్పట్లో ఉన్న పరిస్థితుల్లో దరిదాపులు 30 లక్షల మందిని చంపారు. చివరికి ఏమైంది? ఇప్పుడు వీళ్ళ కేవలం నాయకుల తెలివితేటలు లేకుండా వాళ్ళ మూర్ఖత్వం వలన ఉండటం వలన ఆ బలూచ్ ఒక పక్కన మొదలవుతుంది. ఇన్ని సమస్యలు పెట్టుకుని కూడా దుష్మన్ కబ్జా కర్ రహా హై అని మాట్లాడతామంటే వాళ్ళ స్థాయి ఏంటో తెలుసుకోవచ్చు. అయితే నాయకుల్ని ఈయన అనవసరం లేదు, వాళ్ళ ఆర్మీ చీఫ్ ఉన్నాడు, స్వయాన మేధావులంతా కలిపి మాట్లాడే సమయంలో ఆయన ఎంత రెచ్చగొట్టాడంటే ఆ మతం వేరు, మన మతం వేరు, మనం వేరు అని చెప్పి. ఆ రోజు ఏప్రిల్ 17 సార్, శేషాద్రిరావు గారు మీరు అన్నది కరెక్ట్. ఏప్రిల్ 17న he has addressed a meeting wherein he was mentioning about his 4 fathers, 5 fathers, 6 fathers చాలా చెప్పాడు. మొత్తం 7-8 మంది ఫాదర్స్ గురించి మాట్లాడాడు ఆయన. మాట్లాడి మన బ్లడ్ వేరు, మా బ్రీడ్ వేరు, ఇవన్నీ మాట్లాడాడు. మా బ్లడ్ వేరు, మా బ్రీడ్ వేరు, మా నాగరికత వేరు అన్నాడు. ఇప్పుడు భారతదేశం అంతా మాదేనన్నాడు, మా పూర్వీకులు పరిపాలించారన్నాడు. మరి ఆ దుర్మార్గుడు సరే, వాళ్ళ పూర్వీకులకి ముందల ఈ దేశం ఎవరు పరిపాలించారు? అసలు ఈ దేశం గురించి వేల సంవత్సరాల గురించి వాడికి ఏదన్నా ఇంత ఇంగిత జ్ఞానం ఉందా? అంటే ఏమిటంటే కేవలం తన అధికారాన్ని నిలబెట్టుకోవటానికి మరి ఎదురుగుండా ఉన్నటువంటి 100 మంది మేధావులు, పరిపాలకులు, పెద్ద పెద్ద ఆఫీసర్లు, రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్స్ వీళ్ళందరూ కూడా శభాష్ ఇచ్చారు అతనికి. అంటే ఏంటంటే అక్కడ విధానాలు అలా ఉన్నాయి. అండ్ ప్రస్తుతం చూడండి, ఒక టగ్ ఆఫ్ వార్ అవుతుంది ఈ ప్రైమ్ మినిస్టర్ వర్గానికి, తర్వాత ఆర్మీ వర్గాలకి. ఆర్మీ చీఫ్ మరి ఈ కైండ్ ఆఫ్ సీజ్ ఫైర్ అయిన తర్వాత తన ఇన్స్టిగేషన్ తోనే ఖచ్చితంగా సీజ్ ఫైర్ వైలేషన్స్ అయినాయి అని చెప్పి అభిప్రాయం ఉంది. ఎక్కడ ఎప్పుడు ప్రపంచ చరిత్రలో. సార్ శేషాద్రిరావు గారు, నాదొక డౌట్ అండి. శేషాద్రిరావు గారు, నాదో డౌట్. ది డెసిషన్ వాజ్ ద డెసిషన్ టేకన్ ఎట్ DGMO లెవెల్ ఆర్ ప్రైమ్ మినిస్టర్ లెవెల్ ఆర్ ఎట్ ది లెవెల్ ఆఫ్ చీఫ్ ఆఫ్ ఆర్మీ అక్కడ పాకిస్తాన్లో? అవునండి. ఇప్పుడు ఎవరు నిర్ణయం తీసుకుంటారు అంటేనే ప్రపంచ దేశాల్లో మన మిలిటరీ ఫోర్సెస్ దళాలకు ఉన్నటువంటి గౌరవం ఎక్కడా లేదు. ఇక్కడ ఉన్నటువంటి నిబద్ధత, భారతదేశంలో ఉన్నటువంటి ఆ త్యాగశీలత అన్ని దేశాలు అనుకుంటారు. అన్ని దేశాల్లో కూడా అదొక ఉద్యోగం లాంటి ఫీలింగ్ ఉంటుంది. బట్ ఇక్కడ మాత్రం కేవలం దేశము, దేశ రక్షణ, ఆ రకమైనటువంటి పరిపాలకుల మీద తగిన గౌరవం, డెమోక్రసీలో ఉన్న గొప్పతనమే అది. మరి అటువంటిది ఈసారి ప్రత్యేకంగా స్వయాన ప్రధానమంత్రి ఏమని చెప్పారంటే ఆర్మీకి కొన్ని ప్రత్యేకమైన వెసులుబాట్లు ఇస్తున్నాను, వాళ్ళకి పవర్స్ ఇస్తున్నాను, నిర్ణయాలు వాళ్ళంతటి వాళ్ళు తీసుకోవటానికి ఎక్కువ అవకాశాలు ఇస్తున్నానని చెప్పాడంటే భారత ప్రభుత్వానికి ఆర్మీ మీద ఉన్నటువంటి నమ్మకం ఎంత గొప్పదో మీరు ఒకసారి ఊహించవచ్చు. మరి అక్కడ ఎలా ఉందండి? ఒకళ్ళ మీద ఒకళ్ళు, వాళ్ళకి ఏంటంటే ఎంతసేపు ఎత్తుకు పై ఎత్తు. మొదల నుంచి దేశం విడిపోయిన తర్వాత అయూబ్ ఖాన్ వెళ్ళిపోయి ఆయన ఒక రకమైన డిక్టేటర్గా అయిపోయాడు. అప్పటి నుంచి ఈనాటి వరకు డిక్టేటర్షిప్ అనే ఆనవాయితీ జరుగుతోంది. లేకుంటే ఎంత దరిద్రం అండి, ఒక ప్రైమ్ మినిస్టర్కి ఉరిశిక్ష చేస్తారా? అక్కడ జైల్లోకి వెళ్ళని ప్రైమ్ మినిస్టర్ ఎవరు ఉన్నారు చెప్పండి? అందరు ప్రైమ్ మినిస్టర్స్ జైల్లోకి. అంటే ప్రైమ్ మినిస్టర్స్ అందరూ జైలుకి వెళ్ళారు సార్. ప్రైమ్ మినిస్టర్స్ అందరూ జైలుకి వెళ్ళారు. ప్రెసిడెంట్స్ ఏమో ఇంగ్లాండ్కి, యూఎస్కి వెళ్ళి సెటిల్ అయిపోయారు. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ముషారఫ్ లాంటి వ్యక్తులు భారతదేశంలో పుట్టారు. అక్కడికి వెళ్ళిన తర్వాత సరే ఆయన ఇష్టానికి వెళ్ళాడు మత ప్రాతిపదికన. మరి ఆయన ఏ రకంగా పవర్ సాధించాడనేది చెప్పనవసరం లేదు. ఆయన చచ్చే ముందు అన్నాడు, భారతదేశం మీద కార్గిల్ యుద్ధంలో అణుబాంబు వేయాలని అనుకున్నాను అని చెప్పి మనసులో మాట బయట పెట్టాడు. అవుతుందండి, అణుబాంబు వేస్తారు. మరి ఆ తర్వాత ఇంక రెండోది వేయటానికి వాళ్ళకి అవకాశం ఉండదు.
పైగా వాళ్ళ దగ్గర ఉన్న అణుశక్తి నిజానికి అణుశక్తి అయితే ఉంది కానీ లిమిటెడ్. వాటిని తీసుకువెళ్లే వాహకాలు వాళ్ళ దగ్గర ఎన్నున్నాయో తెలియదు, ఏ రకంగా వాళ్ళు సక్సెస్ఫుల్గా చేస్తారు అనేది తెలియదు. అటువంటి పరిస్థితుల్లో ప్రగల్భాలు పలకటానికి మాత్రమే నేను ఆ భారతదేశం కనుక మా పైన ఏదన్నా చేస్తే మేము వేసేస్తాము అని చెప్పి బూచిని చూపిస్తున్నారు. ప్రతిదీ అంతేనండి. సింధు జలాలని మనం కట్టడి చేసి వాళ్ళకి కొంచెం బుద్ధి చెప్పాలి అని అనుకుంటే మన ప్రాజెక్టులు కనుక ఏమన్నా మనం కనుక ప్రపోజ్ చేస్తే కొత్తవి బాంబులు వేసేస్తాడంట. అంటే ఏం లేదు, అక్కడ ఉన్నది ఏంటంటే ప్రజలకి అమాయకులుగా ఉంటారు, మరి విద్య అనేది సరిగా ఉండదు. వాళ్ళకి ఏ రకమైన నాయకులు మార్గదర్శకం చేస్తారంటే ఇలాంటిదే చేస్తారు. శత్రుత్వాన్ని తప్పించి వేరే ఏ రకంగానూ దాన్ని పెంపొందించి ప్రజల్ని అభివృద్ధి చేద్దామన్న ఆలోచన వాళ్ళకి లేదండి. ఇంకొక విషయం ఏంటంటే పాకిస్తాన్లో కొంచెం విద్యావంతులు, చదువుకున్న వాళ్ళు, ప్రపంచ జ్ఞానం ఉన్నవాళ్ళు ఇతర దేశాలకు కనుక వెళితే అక్కడ ఇతర మతస్థులు తర్వాత ఇండియన్స్ని కలిస్తే చాలా చక్కగా ఫ్రెండ్షిప్లో చక్కగా ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉంటారు. అంటే ఏంటంటే పాకిస్తాన్లో ఉన్న వాళ్ళని నాయకులు ఏ రకంగా వాళ్ళని కవర్ చేసేసి అమాయకులుగా ఉంచుతున్నారంటే, అమాయకత్వంలో ఉంటేనండి పరిపాలన తేలిగ్గా ఉంటుంది, పరిపాలకులు చేసేదే ఆటగా ఉంటుంది అన్నమాట, చెప్పిందే వేదంగా ఉంటుంది. ఆ రకమైన పరిస్థితుల్లో మతమౌఢ్యాన్ని నూరిపోసి తగ్గట్టుగా ఈ టెర్రరిజాన్ని ప్రోత్సహించి అసలు అన్ని క్యాంపులు ఏంటండి అంటే ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి టెర్రరిజం మొత్తం కాన్సన్ట్రేషన్ అంతా అక్కడే ఉంది. ఎన్నిసార్లు చేసినా మన మీద పార్లమెంట్ మీద చేయటం ఏంటంటే నిజానికి అప్పుడే ఈ రకమైన స్పందన ఉండవలసింది. వాళ్ళకి ఒక స్ట్రాంగ్ వార్నింగ్, స్ట్రాంగ్ యాక్షన్ ఉంటే ఇక్కడ దాకా వచ్చేది కదా. భారతదేశం ఏంటంటే ఎంతసేపు డిప్లొమాటిక్గా ప్రపంచ దేశాల ఆలోచనల్ని మన్నించి మొదలకాడి నుంచి కూడా మన తత్వం ఏంటంటే ఒక రకమైన ప్రయోగాలు చేసామనాలి. పంచశీల్ అన్నారు కొంతకాలం, నాన్ అలైన్మెంట్ అన్నారు. నిజానికి అవి గనక ఆ ప్రపంచంలో అన్ని దేశాలు గనక అవలంబిస్తే వాటి అంత ఉదాత్తమైన రైట్. శేషాద్రిరావు గారు, మనం మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. మా విష్ణువర్ధన్ గారి దగ్గరికి వెళ్ళే ముందర ఒకసారి పాకిస్తాన్ ప్రధానమంత్రి ఏం మాట్లాడాడో అది కూడా చూద్దామండి. విష్ణువర్ధన్ గారి దగ్గరికి వెళ్ళే ముందర షహబాజ్ షరీఫ్ గారు देता है ये अफवाज पाकिस्तान की कामयाबी के साथ साथ पूरी पाकिस्तानी कौम की फतह है। ये अजीम लम्हा शुक्र है जिसके लिए 24 करोड़ आवाम ने अपने शेरों और शाहीनों पर वालेहाना मोहब्बत के फूल बरसाए। पूरी कौम अफवाज पाकिस्तान के साथ सीसा पिलाई हुई दीवार बनकर खड़ी है। आप पाकिस्तान की फतह के लिए तहज्जुद के वक्त सजदा रेज रहे, आपने दिन रात दुआएं की और जिसके नतीजे में अल्लाह ताला ने अपनी कमाल मेहरबानी से आपको शानदार फतह से नवाजा है। जेब देता ఆయన ఏమంటాడంటే వీ హ్యావ్ వన్ ద వార్. ఐ థ్యాంక్ మిస్టర్ ఆసిమ్ మునీర్, ఆర్మీ చీఫ్ విష్ణువర్ధన్ గారు. అంటే ఆయన రాసిచ్చిన స్క్రిప్ట్ నేను చదువుతాడు అంతే కదా. ఇప్పుడు అంటే మీరు నాకు ధన్యవాదాలు తెలియజేసినట్టు నేను రాసిస్తున్నాను స్క్రిప్ట్, మీరు వచ్చి చదవండి అని చెప్తాను అంతే. అంతకుమించి ఇప్పుడు వీళ్ళ వెళ్ళి హాస్పిటల్ అడ్మిట్ అవ్వమంటే అడ్మిట్ అవటమే, వీళ్ళకి ఫలానా రోగం ఉందంటే ఓహో ఆ రోగం ఉంది కాబట్టి నేను ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకోవాలి కాబట్టి వెళ్ళి అక్కడ తీసుకోవటమే. కంప్లీట్ ఆర్మీ గుప్పెట్లో పెట్టుకున్నాడు. రెండోది ఏంటంటే ది ఇన్పుట్స్ కమింగ్ ఇన్ ఫ్రమ్ ఇస్లామాబాద్ ఏంటంటే సివిల్ వార్ ఒకవైపు నుంచి మొదలైంది. బెలూచిస్తాన్ ఆల్మోస్ట్ ఇట్ హాస్ డిస్అసోసియేటెడ్ ఇట్ సెల్ఫ్ ఫ్రమ్ పాకిస్తాన్. వాళ్ళు క్వెట్టాని స్వాధీనం చేసేసుకున్నారు అక్కడ వాళ్ళ రాజధాని బెలూచీలు. అండ్ మిగిలిన చోట్ల ఖైబర్ పఖ్తూన్ఖ్వా ఎప్పుడు కూడా మానసికంగా పాకిస్తాన్తో కలిసి లేదు, ఆఫ్ఘన్ తోటే కలిసి ఉంది. ఉన్న 2 ప్రావిన్సుల్లో సివిల్ వార్ మొదలైంది. సైనిక తిరుగుబాటు, మునీర్ మీద సైనిక తిరుగుబాటు. లెఫ్టినెంట్ కల్నల్ ఆయన బుఖారీ ఆయన నిన్న ఈ హ్యాడ్ రిపోర్టెడ్లీ ఏ వెర్బల్ డ్యూయల్ విత్ ఆసిమ్ మునీర్. నువ్వు అర్జెంటుగా స్టెప్ డౌన్ అవ్వు లేకపోతే నేను మీద తిరుగుబాటు చేస్తాం. దీస్ ఆర్ ది ఇన్పుట్స్ కమింగ్ ఇన్ ఫ్రమ్ పాకిస్తాన్ సార్.
సార్ నమస్కారం సార్. మనం 3 కాంటెక్స్ట్లో ఈ యొక్క ఇష్యూని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. నంబర్ 1, బలూచిస్తాన్ ఎప్పుడు కూడా స్వతంత్రం కోసం పోరాటం చేస్తుంది. అది మానసికంగా యాజ్ వెల్ యాజ్ ఎప్పుడు కూడా మేము పాకిస్తాన్లో అంతర్భాగం అని అనుకోలేదు. 2, బలూచిస్తాన్ చీలిపోతుంది, సింధుస్థాన్ చీలిపోతుంది, పకోతిస్తాన్ కూడా చీలిపోతుంది. కాబట్టి ఇంకా మిగిలిపోతుంది ఒక పాకిస్తాన్ మాత్రమే. సో ఈ త్వరలో మనము డిసింటిగ్రేటెడ్ పాకిస్తాన్ అయితే చూడబోతున్నాము వాళ్ళ యొక్క పాలసీస్ వల్ల. రెండో విషయం మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, భారతదేశం మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత, మన కాన్స్టిట్యూషన్ ఫామ్ అయిన తర్వాత ఒక పార్లమెంటరీ సిస్టమ్తో ముందుకెళ్తున్నాం. అదే పాకిస్తాన్ తీసుకున్నట్టయితే 5 సార్లు మిలిటరీ కూప్ వచ్చి 5 సార్లు మిలిటరీ రూల్ వచ్చింది. అది ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యాన్ని నమ్మలేదు, ఎప్పుడు కూడా మిలిటరీ యొక్క ఆధీనంలోనే పనిచేసింది. ఏ దేశమైనా సరే మిలిటరీ ఆధీనంలో పనిచేస్తే మాత్రం ఖచ్చితంగా అక్కడ ప్రజల్లో కానివ్వండి, లేకపోతే అధికారులలో కానివ్వండి, లేకపోతే రాజకీయ నాయకుల్లో కానివ్వండి, ఆ ప్రజాస్వామ్యం యొక్క ఇన్స్పిరేషన్ అయితే ఉండదు. అది పాకిస్తాన్లో చచ్చిపడిపోయింది. మూడో విషయం ఏంటంటే, ఈ పర్టికులర్ కాంటెక్స్ట్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ సార్. ఒకటి IMF, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఎప్పుడు ఫండ్ చేస్తుంది, ఎప్పుడు బెయిల్అవుట్ చేస్తుంది అని అంటే, IMF యొక్క డెఫినేషన్ ప్రకారంగా ఎప్పుడైతే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ ఇష్యూస్ ఉంటాయో, ఎప్పుడైతే ఫారెన్ కరెన్సీ ఇష్యూస్ ఉంటాయో అప్పుడు మాత్రమే వాళ్ళు డబ్బులు ఇస్తారన్నమాట. కానీ నిన్న $2.5 బిలియన్ బెయిల్అవుట్ ఇచ్చిన దాంట్లో $1.1 బిలియన్ అయితే ట్రాన్స్ఫర్ అయిపోయింది. మరి అక్కడ ఎలాంటి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ ఇష్యూస్ కానీ, ఫారెన్ కరెన్సీ ఇష్యూస్ కానీ ఆ యొక్క కాంటెక్స్ట్ పెట్టి వాళ్ళు అప్పడగలేదు. సో అది క్లియర్ కట్గా అర్థమయ్యేది ఏంటంటే, ఈ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఈ పర్టికులర్ కాంటెక్స్ట్లో $1 బిలియన్ మీరు బెయిల్అవుట్ చేస్తున్నారంటే ఖచ్చితంగా మీరు సక్సెస్ఫుల్గా మీ యొక్క తీవ్రవాద స్థావరాలను నడిపించుకోండి, మీరు మీ యొక్క ఫిదాయిన్ ఎఫెక్ట్స్ని కంటిన్యూ చేయండి, సూసైడ్ బాంబర్స్ని ప్రమోట్ చేయండి అన్నట్టే ఉంది. 2, టుర్కీకి మనము ఫిబ్రవరి 2023లో ఒక బలమైనటువంటి ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు ఆపరేషన్ దోస్త్ పేరు మీద మనము చాలా మంచి లిఫ్టింగ్ హ్యాండ్, చాలా మంచి హెల్పింగ్ హ్యాండ్ ఇచ్చాం మనం టుర్కీకి. అది మర్చిపోయి డైరెక్ట్గా సపోర్ట్ చేయడమే కాకుండా వాళ్ళ యొక్క డ్రోన్స్, వాళ్ళ యొక్క వెపన్స్ కూడా పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తుంది. సో దీని ద్వారా మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఎప్పుడైనా కూడా టుర్కీ అనే కంట్రీని మాత్రం మనం క్షమించలేము. సార్, ఇది విష్ణువర్ధన్ గారు మనం చిన్నప్పుడు చదువుకుందే, పంది బురద మెచ్చు పన్నీరు మెచ్చున విశ్వవిరామ వినురవేమ అని. అలాగే ఇంకోటి కూడా, ఎలుక తోకను ఏడాది ఉతికినా నలుపు నలిపే కానీ తెలుపు కాదు. వాళ్ళని నమ్మటం, వాళ్ళకి సాయం చేయటం అనేది మనం చేసిన తప్పు. ఇప్పుడు వాళ్ళు మారాలి. నాకు హౌ కమ్ యూ ఎక్స్పెక్ట్ ఒసామా బిన్ లాడెన్, హఫీజ్ సయీద్ అండ్ మసూద్ అజహర్ వీళ్ళు మారిపోతారు, శాంతి ప్రవక్తలుగా మారి ప్రపంచం అంతా శాంతి బోధనలు చేసుకుంటూ ఇలా భజన చేసుకుంటూ తిరుగుతారని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాం? తప్పు మన దగ్గర ఉంది. వాళ్ళకి సాయం చేయాల్సిన అవసరం లేదండి. ఈ మానవీయ కోణాలు ఇవన్నీ మానేయాలి. కొంచెం ప్రాక్టికల్గా ఉంటాం, మనం నేర్చుకోవాలి. అవును సార్, 100% సార్. ఎందుకంటే మనం మానవీయ కోణంలో ఒక పీస్ఫుల్ వాతావరణం ఎస్టాబ్లిష్ చేద్దామని భారత ప్రభుత్వం ఆశిస్తూ ఉంటే, వీళ్ళేమో దాన్ని ఒక మన వీక్నెస్ లాగా చూసుకుంటున్నారు. ఆయనే షాబాజ్ షరీఫ్ ఏమంటాడంటే, మనం గెలిచామంటాడు సార్. ఎలా గెలిచాడు అనుకుంటాడు? ఆయనకు బతకడానికే డబ్బులు లేవు, యుద్ధం జరుగుతూ ఉంటే మీరు బతకడం దాకా వెళ్ళేసి, ఈరోజు బ్రేక్ఫాస్ట్కి డబ్బులు లేవండి వాళ్ళ దగ్గర. మీరు బతకడం దాకా వెళ్ళారు, చాలా దూరం వెళ్ళారు. ఈరోజు బ్రేక్ఫాస్ట్ కప్పు కాఫీ తాగుదామన్నా ఎవరిస్తారో, ఎవరన్నా మొత్తం మేము 10 మంది ఉన్నాం సార్, ఏదో మీ సంతోషం అడుక్కునే పరిస్థితి వాళ్ళది. ఏదో సామెత ఉంటుంది సార్, దేనికో డబ్బులు లేకపోతే నా దగ్గర నూనె కావాలన్నట్టు ఒక మింగమెతుకు లేదు కానీ మీసాలకు సంపెంగ నూనె. అలా ఉంది పాకిస్తాన్ యొక్క పరిస్థితి. ముఖ్యంగా సార్, ఇప్పుడైతే మనం ఇంటర్నేషనల్ ఈ IMFని ఒకటి, ఈ టర్కీని ఒకటి ఖచ్చితంగా మనం ఖండిస్తూ మన యొక్క అటాక్స్ మాత్రం ముందుకెళ్ళాలి. నిన్న చూడండి, సీజ్ ఫైర్ అయిన 4-5 గంటల్లోనే వాళ్ళు అటాక్ కంటిన్యూ చేశారు అని అంటే, ఇంత నైతికమైనటువంటి బాధ్యత లేదు అక్కడ ఉన్నటువంటి ఆర్మీకి, మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్స్కి. ఇంకా దానికి తోడు మా దగ్గర డబ్బులు లేదని అంటారు, మేము ఆర్మీ గెలిచామని అన్నాడు, యుద్ధం గెలిచామని అంటారు, మా దగ్గర ఫైనాన్షియల్ సపోర్ట్ లేదని అంటారు, అయినా కూడా మీరందరూ ముందుకు రావాలని అంటారు. ఒకదానికి ఒకటి పొంతన లేనటువంటి మాటలు ఉంటాయి సార్. ఇంకొకటి ముఖ్యంగా మనం నోట్ చేస్తే, భారత ప్రభుత్వము స్పోక్స్ పర్సన్ లాగా ఒక గవర్నమెంట్ హోల్డర్స్ అంటే జాబ్లో పనిచేసేటటువంటి ఫారెన్ సెక్రటరీయో లేకపోతే మిలిటరీ పర్సనల్లో వాడింది, కానీ పాకిస్తాన్లో మాత్రం పొలిటీషియన్స్ మాట్లాడుతున్నారు. దీని ద్వారా మనకు అర్థమయ్యేది ఏంటంటే, మనం ఎక్కువ సిస్టమ్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నాము, వాళ్ళు ఏమో సిస్టమ్కి కాకుండా ఆ యొక్క రాజరికానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారని మాత్రం మనకు అర్థమవుతుంది సార్. వెరీ ట్రూ. ఇక్కడ ఒక విషయం, ఈ మునీర్ అనేవాడు ఎవడైతే ఉన్నాడో, వాట్ ఈజ్ ద మ్యాడ్ అండ్ బ్యాడ్ ఫెలో అని నిన్నటి నుంచి చెప్తున్నాను. ఈజ్ నాట్ కమింగ్ ఇన్ ద ఫోర్ ఫ్రంట్ బికాజ్ హిస్ కంట్రీ మెన్ ఆర్ నాట్ లైకింగ్ హిమ్. ఈజ్ మేకింగ్ ది పొలిటీషియన్స్ టు స్పీక్. ఆ పరిస్థితి మనకి ఇండియాలో లేదు.
our leadership is well established, our central leadership is very strong. They need not speak coming to the media. There are several levels of administration where one has to do his duty. So making the foreign secretary to speak is well within the order. మనం ప్రోటోకాల్ ప్రకారం వెళ్ళాం. వారు అనేది కూడా అదే. మనం ప్రోటోకాల్ ఫాలో అవుతున్నాం. I told you there was no inconsistency in our policy right from beginning. Ever since the attack, Pahalgaon attack took place, we have been going very systematic. Involving Pakistan was given enough breathing space. Respond అవుతారు, మర్యాదగా మాట్లాడతారు. My colleague told that they are celebrating their victory అంటే ఇంకేమీ చేతగాక వాళ్ళు ఆ మాట అనటం తప్పదు. ఈ మునీర్ అనేటటువంటి వాడు ఉన్నంత వరకు పాకిస్తాన్ మీద మనం నిఘా వేసి ఉంచాల్సినటువంటి అవసరం ఉంది. వాడు విషపురుగు. వాడు అన్నందుకు నన్ను క్షమించాలి. అక్కర్లేదండి. హీ డిజర్వ్స్ దట్. అవసరం వాళ్ళకి సభ్యత. రెండోది ఏంటంటే హీ వాంట్స్ టు బ్రింగ్ ఇన్ జిన్నా అండ్ జియాల్ హుక్ ఇండాక్ట్రినేషన్ థియరీ. ఆ డాక్ట్రైన్ వాడు స్ప్రెడ్ చేస్తున్నాడు. లెట్ కంట్రీ గో టు డాగ్స్, ఐఎమ్ నాట్ బాదర్డ్. I will go to England. He is Islamizing military. Precisely. We should be aware of that. India should be aware of that. అంతసేపు మాట్లాడే ప్రైమ్ మినిస్టర్ ఏమంటే అల్లా హమారే సాథ్ హై. అరే పొద్దున్న లేస్తే నువ్వు ఉగ్రవాద శిబిరాలు పెట్టి అల్లా హమారే సాథ్, దేవుడిని ఎందుకు లాగుతున్నారు ఆ కాంట్రవర్సీలోకి? ఇంకోటి ఏంటంటే ఒక చిన్న విషయం మీ అందరితో పంచుకోవాలా, ప్రేక్షకులతో కూడా. బుధవారం రోజు, ఈరోజు మన సండే, the civil administration advised the army chief of Pakistan that let us withdraw, let us not intensify our efforts. He didn't care for them. Okay. Even on Thursday also, political they renewed there is a tussle between political rulers and the army ruler. He is the de facto prime minister. If prime minister is speaking, he is not speaking on his own. ఆయన కాగితం రాసిస్తే చదువుతున్నాడు సార్. His master's voice మీరు అన్నాడు. ఆ స్క్రిప్ట్ చదవటం తప్ప వాళ్ళు చేసేది ఏం లేదు అక్కడ. సో ఈ మునీర్ ఇస్ ది మెయిన్ రూట్ కాజ్ ఫర్ ఆల్ దీస్ డిస్టర్బెన్సెస్. టు ప్రూవ్ హిజ్ ఎగ్జిస్టెన్స్ ఇన్ ద కంట్రీ అండ్ టు అడ్రస్ ది లోకల్ ప్రాబ్లమ్స్, ఈజ్ ఎస్కలేటింగ్ ది ఎక్స్టర్నల్ ప్రాబ్లమ్స్. రైట్. శేషాద్రిరావు గారు మీరేమంటారు? ఇప్పుడు IMF విషయం కూడా విష్ణువర్ధన్ గారు ప్రస్తావన చేశారు. అండ్ చాలా చక్కగా 1971 వార్ మీరు మాట్లాడారు. 1999 కార్గిల్, మళ్ళీ 2025 పహల్గాం. 3 అంశాలు చూడండి. ఎప్పుడు యుద్ధం వచ్చినా మరుసటి రోజు వాడి జేబులో వెళ్ళి 10 రూపాయలు పెట్టొస్తుంది IMF. ప్రెసిడెంట్స్ మారుతారు, IMF ఇన్స్టిట్యూషన్ ప్రెసిడెంట్స్ అడ్వైజరీ మీద ఏం చేస్తుందండి? ఓ పక్క వాళ్ళ ఇంటెలిజెన్స్ వచ్చి మనల్ని అలర్ట్ చేస్తూ మేము మీ పక్కన ఉన్నామని చెప్పడం, మనకి నైతికంగా మద్దతున్నామని చెప్పడం, మన ప్రమేయం లేకుండా వాళ్ళే ఇట్ ఇస్ గ్లాడ్ దట్ ఇండియా అండ్ పాకిస్తాన్ బోత్ కంట్రీస్ హ్యావ్ అరైవ్డ్ ఇన్ టు ఎ కన్సెన్సస్ ఓవర్ సీజ్ ఫైర్ అని వాళ్ళే చెప్పడం. ఏంటిది? వాట్ ఈస్ గోయింగ్ ఆన్? ఆ మధ్యలో నేను ఒక ఇంటర్నేషనల్ మ్యాగజైన్ చదివానండి. వాళ్ళు ఒక రకమైన రెడ్ లిటరేచర్ లాగానే ప్రపంచం అంతా అనుకుంటారు, కానీ దాంట్లో కొంత యథార్థం ఉంది. అదేమిటంటే మనం 3వ ప్రబల ఆర్థిక శక్తిగా ఎదిగే తరుణం వచ్చింది. దీన్ని కొన్ని వెస్ట్రన్ కంట్రీస్, యూరోపియన్ కంట్రీస్ జీర్ణం చేసుకోలేకపోతున్నారు. ఎందుకంటే 3వ స్థానం 4-5 స్థానాల్లో ఉన్న వాళ్ళు వెనక్కి వెళ్తున్నారు. మనం ముందుకెళ్తున్నామంటే వాళ్ళు దాన్ని భరించలేక ఈ రకమైనటువంటి లోపాయకారిగా పాకిస్తాన్ని ఎగదోస్తున్నారు అనేటువంటి అపప్రదో, అది మరి యథార్థమో మనకు తెలియదు. కానీ అవకాశం ఉంది, వాళ్ళు చేసే అవకాశం ఉంది. ఇప్పుడు అమెరికా, ఇప్పుడు సరే ట్రంప్ ఈ మధ్యలో నిన్న చేశాడు, సంధి కుదిరిచ్చాను అని చెప్తున్నాడు. ఎన్ని దేశాల్లో కేఏ పాల్ గారు, సార్ శేషాద్రిరావు గారు, ట్రంప్ మాత్రమే కాదు, కేఏ పాల్ గారు తీసుకున్న ఇనిషియేటివ్ వల్ల ట్రంప్ ముందుకొచ్చి మాట్లాడాడు. కేఏ పాల్ గారు నిన్న సాయంత్రం పాపం జర్నీలో ఉండి కూడా ఆయన ఒక చోట ఆగి చెప్పాడు. కేఏ పాల్ ఇనిషియేటివ్ని కూడా మనం ఒప్పుకోవాలండి. చెప్తాండి. నిజంగా చెప్పాలంటే ఆ పాల్ గారి మహిమ వల్లనే ఈ ప్రపంచం ఇంత శాంతియుతంగా ఉంది అని చెప్పి కూడా చెప్పుకుంటాడు. అయితే ఇక్కడ ఏంటంటే ఈ ఆర్థిక శక్తిగా ఎదుగుతున్న వేళ ఏదో రకంగా దీన్ని కుంటుపరచాలి అని చెప్పి నిజానికి ఆ దేశాలన్నీ కూడా IMF మీద ఒక రకమైన ఒత్తిడి తెచ్చి దాన్ని ఇప్పించారు. ఎందుకంటే సభ్య దేశాల మాట కాదని చెప్పి IMF అనేది అది ఒక ఆర్గనైజేషన్. ఈ సభ్య దేశాలను కాదని చెప్పి అదేమి చేయలేదు కదా. అందులో IMFలో ఎక్కువ భాగస్వామ్యం ఉన్నది యూరోప్, అమెరికా, వీళ్ళకి. ఆ రకంగా ఇస్తే ఏదో రకంగా
ఎండిపోయే గడ్డి మీదకి కొంత నీళ్లు చల్లితే కొంత ఊపిరి పీల్చుకుంటుందనేటువంటి దీని మీద అలా చేశారు. అయితే ఇన్ని యుద్ధాలు చేసినా కూడానండి మానవత్వం అనేది ఎలా ఉంటుందంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇండియా విడిపోయినప్పుడు అస్గర్ ఖాన్ అనే దరిద్రుడు ఏం చేశాడంటే మన దగ్గర ఉన్న లతీఫ్ పైలట్ని ఆ దేశం రావాలని చెప్పి పిలిస్తే లేదు, నేను ఇక్కడ ఉన్నాను, ఇక్కడ ఈ భూమి మీదే పుట్టాను, ఇక్కడే ఇలా ఉంటాను, అండ్ దెన్ ఐ విల్ బి డూయింగ్ గుడ్ అని చెప్పి ఆయన డిస్టింగ్విష్డ్ ఫ్లయింగ్ క్రాస్ అండి సెకండ్ వరల్డ్ వార్లో. అలాంటి వ్యక్తి ఇక్కడే ఉండి ఒక ముస్లిం అయి ఉండి మరి ఎయిర్ చీఫ్ మార్షల్గా వెళ్ళాడు అంటే ఎక్కడన్నా ఉంటుందండి? మార్షల్ పదవిని పాకిస్తాన్ ఆలోచనలతో ఉన్నప్పుడు అలాంటి ఆలోచనలు మనకుంటే మరి ఒక ఎయిర్ ఫోర్స్ చీఫ్గా ఇవ్వటం అనేది కుదురుతుందా? అలాగే మరి ముస్లిం రాష్ట్రపతులు అత్యున్నత పదవులు సుప్రీం కమాండర్ ఆఫ్ ద ఆర్మడ్ ఫోర్సెస్ స్థానంలో ఇస్తారండి? అంటే భారతదేశం ఔన్నత్యం అలా ఉంటే ఈ దరిద్రులు చేసేటువంటి, ఎందుకంటే నేను అణుచుకోలేను, ఆ సారేమో కొంచెం క్షమించాలి వాడు మూర్ఖుడు అని అంటున్నందుకు కొంత ఫీల్ అయ్యారు, నేను ఫీల్ గాను, నో రిగ్రెట్స్. ఎందుకంటే మరి అలాంటి పరిస్థితులండి ఒక రకమైన ఆవేశం అనేది వస్తూ ఉంటుంది. కారణం ఏంటంటే మరి ఆయన స్థాయికి ఏ రకంగా ఈ ఎయిర్ చీఫ్ మార్షల్ లతీఫ్ అనే ఆయన ఎన్నో సంస్కరణలు తెచ్చారండి. ఎయిర్ ఫోర్స్ లో కూడా ఆయన అత్యున్నత సైనిక అధికారిగా ఉన్నా కూడా మానవత్వం అనేది ఉండేది. మరి ఆ టైంలో ఎయిర్ ఫోర్స్ లో ఎన్ని సంస్కరణలు తెచ్చారు, ఎందుకంటే అంటే అక్కడ కూడా వెల్ఫేర్ అనేది అతి ముఖ్యమైనది. రైట్ సార్, మనతో పాటు జేడి లక్ష్మణ్ గారు జాయిన్ అయ్యారు. శేషాద్రిరావు గారు ఒకసారి వారి దగ్గరికి లక్ష్మణ్ గారు నమస్కారం అండి. నిన్న నుంచి వర్షం మధ్యాహ్నం 3 గంటల 15 నిమిషాల నుంచి రాత్రి 10 గంటల 40 నిమిషాల వరకు జరిగిన సంఘటనలన్నీ ఒకసారి క్రొనాలజికల్ ఆర్డర్లో చూస్తే మన ఫారిన్ సెక్రటరీ విక్రమ్ మిశ్రీ గారు మాట్లాడి మొదట ఒక సింగిల్ లైన్ స్టేట్మెంట్ ఇచ్చారు. తర్వాత మళ్ళీ రాత్రి వచ్చి మాట్లాడి వాళ్ళు వైలేషన్ చేశారని. మధ్యలో ఒమర్ అబ్దుల్లా గారు శ్రీనగర్ నుంచి దేశం మొత్తాన్ని అలర్ట్ చేశారు ఒక ట్వీట్ ద్వారా. ఇదేంటి ఇందాకే కదా 2-3 గంటలు కూడా కాలేదు, 5 నుంచి సీజ్ ఫైర్ అంటే ఇప్పుడు శ్రీనగర్లో అవతల బార్డర్ అవతల కాల్పులు మొత్తం వినిపిస్తోందని ఆయన రజోరీ ఈ పక్కన ఆయన చేశారు. ఇవన్నీ అయిన తర్వాత పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ మాట్లాడతాడు, పాకిస్తాన్ దుష్మన్కి కబ్జామే జా సక్తా హై అంటాడు. అంటే మనం దుష్మను మన కబ్జాలో వాళ్ళ భూభాగం వెళ్ళిపోతుంది. అసలు ఎవరిని అడిగి ఈ ఒప్పందం చేసుకున్నారు? అమెరికా ఎందుకు ఇంటర్వ్యూన్ అయింది? మనం ఎందుకు మాట్లాడలేదు? లేకపోతే మన సైలెన్స్ వెనుక ఏమన్నా వ్యూహం ఉందా సార్? ముఖ్యంగా ప్యానెల్లో ఉన్న పెద్దలు దాసరి శ్రీనివాసులు గారికి, శేషాద్రిరావు గారికి, విష్ణువర్ధన్ గారికి నమస్కారాలు. వాసుదేవన్ గారు, ముఖ్యంగా నిన్న జరిగిన పరిణామాలు మనం ఒకసారి ఆలోచిస్తే అమెరికా ఎప్పుడు కూడా తన బిగ్ బ్రదర్ కాన్సెప్ట్ని రిటైన్ చేసుకోవాలని చూస్తుంది. అంటే ప్రపంచంలో ఏం జరిగినా నేను ఆధిపత్యం వహించాలి, నేను వెనకాల ఉంటాను అన్నది ఒక కాన్సెప్ట్. సో దాంతో మీరు చూసిన వారు రష్యా యుక్రెయిన్ మధ్య కూడా వారు ఈ విధంగా సీజ్ ఫైర్ కానీ ఏదైనా పీస్ టాక్స్ గురించి కూడా జెలెన్స్కీ వచ్చినప్పుడు ఆయన ఎంత మాట్లాడుతున్నా కూడా ట్రంప్ వారిని వారించడం ఇవన్నీ మనం చూసాం. అదే ఇజ్రాయెల్కి వచ్చేసరికి ఏమవుతుందంటే వాళ్ళు మొత్తం దండయాత్రలు చేయాలి, తర్వాత హమాస్ను పూర్తిగా చేయాలి, ఈవెన్ గాజా స్ట్రిప్ను ఒక టూరిస్ట్ ప్లేస్గా మార్చాలన్నది వారి కాన్సెప్ట్. సో ఈ విధమైన కాన్సెప్ట్స్తో మనం ముందుకెళ్తే సో ఇప్పుడు మొదటి నుంచి కూడా, ఎందుకంటే జేడి వ్యాన్స్ గారు ఏమన్నారంటే అది మీ ఇద్దరి 2 దేశాల మధ్య విభేదం, మీరు చూసుకోండి అని మొదట్లో అన్నారు. ఆ తర్వాత మీరు చూసుకుంటే వాళ్ళ స్టాండ్ మారి మీరిద్దరు కూడా పీస్ టాక్స్ కూర్చోండి, డోంట్ ఎస్కలేట్ అన్నారు. తర్వాత ట్రంప్ గారు కూడా అదే అన్నారు. మిగతా ఫర్ ఎగ్జాంపుల్ సౌదీ అరేబియా కావచ్చు, మిగతా దేశాలు కూడా ఈ విధంగా భారతదేశం పాకిస్తాన్ కూర్చొని మాట్లాడాలన్న దాని గురించి వాళ్ళు కూడా మాట్లాడారు. ఇక్కడ మనం ప్రధానంగా చూడాల్సింది ఏంటంటే ప్రపంచంలో మొట్టమొదటిసారిగా 2 న్యూక్లియర్ వెపన్స్ ఉన్న దేశాలు ఈ విధమైన స్థితికి వచ్చాయి. ఇది ఇంతవరకు ఎక్కడ జరగలేదు. అందువల్ల ప్రపంచం ఏమవుతుందంటే ఇది కనుక ఈ ఎస్కలేషన్ ఇంకా పెరిగితే ఫైనల్గా ఇది ఎటుదారి తీస్తుందో అన్నది ఒకటి వాళ్ళ దగ్గర ఉన్న ఒక అంశం. సో రెండవ అంశం ముఖ్యంగా మనం చూసుకుంటే ఇంతకు ముందు కూడా సీజ్ ఫైర్స్ అన్నవి ప్రయత్నాలు జరిగాయి. 1947-48 వార్ చూసుకుంటే ఫైనల్గా మనమే యుఎన్ దగ్గరికి వెళ్ళాం, అక్కడ సీజ్ ఫైర్ ప్రయత్నాలు జరిగాయి. తర్వాత మీరు 1965 వార్ తీసుకుంటే అక్కడ ఉన్న 2 ఆపరేషన్స్ బేసిక్గా భారతదేశం అమలు చేసింది. ఆపరేషన్ రిడిల్ అని, ఆపరేషన్ అబ్లేజ్ అని.
ఈ రెండు అయిన తర్వాత ఏంటంటే సోవియట్ యూనియన్ భారత పాకిస్తాన్ల మధ్య ఈ సీజ్ ఫైర్ కోసం ప్రయత్నించింది. సో ఆ తర్వాత తాష్కంట్ ఒప్పందం జరగడం ఇవన్నీ మనం చూసి, ఆ తర్వాత వచ్చిన విభేదాలు వాటిలలో జనరల్గా భారత్ పాకిస్తాన్లే కూర్చొని మాట్లాడుకున్నాయి. సో ఇప్పుడు ఈ మధ్యకాలంలో 1965 టు ఇప్పుడున్న పరిస్థితులలో రెండు దేశాలు కూడా న్యూక్లియర్ వెపన్స్ని వాళ్ళు సమకూర్చుకున్నారు. సో ఇది ప్రస్తుతం ఉన్న పరిస్థితి. సో ఈ పరిస్థితిలో సీజ్ ఫైర్ అన్న దాని గురించి ఇప్పుడు క్రెడిట్ ఎవరు తీసుకోవాలి అన్నది కూడా ఒక అంశం. ఎప్పుడైతే అమెరికా ఈ విధంగా డొనాల్డ్ ట్రంప్ కానీ లేకుంటే రూబియో కానీ వీళ్ళు వాళ్ళ ట్వీట్స్ చేశారు, ఈ విధంగా రూబియో చేసిన దాంట్లో జేడీ వ్యాన్స్ నేను చాలా ప్రయత్నాలు చేశాం, అక్కడ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్తో మాట్లాడాం, వాళ్ళిద్దరూ అంగీకరించారని చెప్పారు, అందులో ట్రంప్ గారి శ్రేయస్సుందని వాళ్ళు ట్వీట్ చేశారు. ఆ తర్వాత ఏమైందంటే ఇమ్మీడియట్గా చైనా రంగంలోకి వచ్చింది. మీరు చూస్తే చైనా వాళ్ళు వెంటనే మేము పాకిస్తాన్తో ఉన్నాము అని ఒక ప్రకటన చేశారు. అంటే ఇది మనం గమనించాల్సిన అంశం. సో ఇప్పుడు ఏంటంటే పాకిస్తాన్కు ఏం చేయాలి అన్నది ఒకటేమో సీజ్ ఫైర్ చేసుకోమంటుంది అమెరికా, చైనా ఏమో సీజ్ ఫైర్ గురించి మాట్లాడకుండా మేము పాకిస్తాన్తో ఉన్నాము అని అన్నారు. ఎందుకంటే పాకిస్తాన్ పూర్తిగా వెపన్ సిస్టమ్ అంతా కూడా చైనా మీద ఆధారపడింది. ఇప్పుడు చైనాను వాళ్ళు గొప్పగా నొప్పించలేరు. ఆ తర్వాత ఏంటంటే IMF లో ఏదైనా కొంచెం అమెరికా ఇబ్బంది కలిగిస్తుందేమో అనుకున్నారు, కానీ ఫైనల్గా IMF వారు కూడా ఆ $2.5 బిలియన్ అన్నదాన్ని ఇండియా ఎంత ప్రొటెస్ట్ చేసినా కూడా వాళ్ళు శాంక్షన్ చేశారు. కాబట్టి ఇప్పుడు ఇమీడియట్గా మనకు రక్షకుడు ఎవరంటే చైనా. అందువల్ల చైనా వాళ్ళు మాట్లాడిన వెంటనే వీళ్ళు సీజ్ ఫైర్ వైలేషన్స్ మొదలయ్యాయి చూడండి, అదర్వైజ్ ఇది అవ్వదు. సో ఈ విధంగా చైనా అన్నది ముఖ్య పాత్ర ఇప్పుడు వహిస్తున్న ఈ సందర్భంలో మళ్ళీ ఐ థింక్ 12వ తారీఖున రేపు DGMOs ఇద్దరి మధ్య మళ్ళీ 12 గంటలకు టాక్స్ జరుగుతాయని మనం చెప్పాం. ఈ లోపల వర్చువల్ ఇదే సార్, వర్చువల్ మీటింగా లేకపోతే ఏది DGMOs ఇద్దరు మధ్య జరిగేది? అంతే వర్చువల్ ఉంటుంది. జనరల్ గా త్రూ ఫోన్ కాల్స్ ఉంటాయి మామూలుగా, వీటిలో పర్సనల్ గా కలవడం అన్నది ఈ పరిస్థితుల్లో ఉండదు. సో ఈ విధమైన మీటింగ్స్ జరిగి ఆ సందర్భంగా వాళ్ళు భారతదేశం ఆర్మీకి స్పష్టంగా ఇచ్చింది, ఎక్కడైనా వైలేషన్స్ జరిగితే మీరు ధీటుగా ఎదుర్కోండి అని నిన్న రాత్రి నుంచి చూస్తున్నాం. ఈ మధ్యలో ఏం జరిగిందంటే నాగ్రోటా అనే ఒక ఆర్మీ క్యాంప్ దగ్గర ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. అందులో ఈ టెర్రరిస్టులు ఉగ్రవాదులు వచ్చి అక్కడ ఫైరింగ్ చేయడానికి ప్రయత్నిస్తే మన సెంట్రీ ఒకతను గాయపడ్డాడు. కాబట్టి ఇప్పుడు భారతదేశం మళ్ళా కశ్మీర్లో యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్స్ వాళ్ళు మొదలు పెట్టారు, షోపియాను ఈ డిస్ట్రిక్ట్స్. సో ఈ విధంగా చూసుకుంటుంటే ఇంత జరిగినా కూడా మళ్ళీ ఈ స్లీపర్ సెల్స్ అన్న కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది కూడా మళ్ళీ ఒక్కసారి అక్కడ ముందుకు వచ్చినట్టు కనిపిస్తుంది. సో ఈ విధమైన పరిస్థితుల్లో ప్రస్తుతం మనం ఉన్నాం. మరి పాకిస్తాన్ యొక్క వైలేషన్ని అమెరికా ఏ విధంగా తీసుకుంటుంది అంటే, ఒక పెద్ద మనిషి వచ్చి మన మధ్య చెప్పిన తర్వాత కూడా మనం వినకుంటే అతన్ని మనం తగ్గించినట్టే కదా. మరి దానికి అమెరికా ఏ విధమైన రియాక్షన్ చూపిస్తుంది అన్నది మనం చూడాల్సిన అంశం. కాబట్టి రేపు జరిగే డిస్కషన్స్లో ఏమవుతుంది అన్నది, తర్వాత ఈ రోజు రాత్రి ఏ విధమైన సంఘటనలు జరుగుతాయి అన్నది కూడా చూడాలి మనం. సో ఈ ఫైనల్గా ఈ సీజ్ ఫైర్ అన్నది ఎలా ఉంటుంది అన్నది మనం జనరల్గా సార్ మనం మెథలాజికల్ ఏజెస్ నుంచి మనం చూస్తున్నాం, సాయంత్రం దాటిన తర్వాత రాక్షసుల శక్తి పెరుగుతుంది. సో వీళ్ళు కొంచెం అప్గ్రేడెడ్ వర్షన్ ఆఫ్ రాక్షసులు, వీళ్ళకి మరింత ఎక్కువ పెరిగే ప్రమాదం కనిపిస్తుంది కదా. మనం అప్రమత్తంగా ఉన్నాం లేదా ఆ బోర్డర్స్ దగ్గర అనేది సందేహం. రెండో అంశం సార్, ఈ రాసిచ్చిన స్క్రిప్ట్లు చదివే షహబాజ్ షరీఫ్ ఆయన ఒక మాట అన్నాడు ఇందాక, तुर्की के अलावा कोई नहीं हमारे साथ అరబ్ చీనీ भी हमारे साथ नहीं है అని ఆ మాట అన్నాడు. చైనా కూడా మా ఎంబడి లేదు, మాకు సాయం రాలేదని. ఎందుకు రాలేదు? ఆ 2 నెంబర్ వెపన్స్ అన్ని వాళ్ళకి ఇచ్చింది కదా చైనా. వీళ్ళు వాడుకోగా మిగిలినవి, ఇంట్లో రాత్రి అన్నం మిగిలితే తెల్లారి బిచ్చగాళ్ళకి వేసినట్టు అవన్నీ ఇచ్చింది చైనా వాళ్ళకి. ఇచ్చిన తర్వాత కూడా ఏమీ చేయలేదని చైనా మీద కూడా నిందిస్తున్నాడు. అరబ్బులు ఎప్పటి నుంచో రావట్లేదు, వాళ్ళు సౌదీ రావట్లేదు, యూఏ రావట్లేదు. వాళ్ళు దే మేడ్ దేర్ స్టాండ్ వెరీ క్లియర్. వాళ్ళు ఎప్పుడు ఇంత అనాగరికంగా బిహేవ్ చేయాలి, వాళ్ళ సంస్కృతి చాలా గొప్పది. బట్ ఇది డిఫరెంట్ కల్ట్ అండి. మరి ఎక్కడి నుంచి పురాణ కాలంలో కూడా ఎప్పుడు ఇలాంటి కల్ట్స్ గురించి రాక్షసుల గురించి విన్నాం, కానీ ఇలాంటి వాళ్ళ గురించి ఇలా మధ్యాహ్నం 3:15కి ఒప్పందం చేసుకుని 5ంటికి మళ్ళీ ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించడం అనేది ఎలా చూడాలి? మరి ఇంత పెద్ద మనిషి ట్రంప్ మాట్లాడాలి కదా, ఇప్పుడు ఇలా అయింది అని. మొన్నటిదాకా
నేను సాయంత్రం దాకా వెంబడి ట్వీట్ చేసి ప్రతి 5 నిమిషాలకు ఒక ట్వీట్ పెడుతున్నాడు మన డెవలప్మెంట్స్ మీద. ఆయన వేరే ఉద్యోగం చేస్తున్నాడు లేదో తెలియదు కానీ ఇదే ట్వీట్ అయితే చేస్తున్నప్పుడు రాత్రి మాట్లాడాలి లేదా ఇప్పటివరకు మాట్లాడాలి. అండ్ మీరు ఇంటర్నేషనల్ మీడియా చూడండి, ఎంత మనం పీసీఆర్ వాయిస్ వినిపించండి మనకి CNN ఛానల్లో. ఇది మనం వెళ్ళి ప్రాధేయపడటంతో పాకిస్తాన్ భయపడి మన అమెరికాని ప్రాధేయపడటం వల్ల అమెరికా ఈ ఒప్పందం చేయించిందిట. పీసీఆర్ ఒకసారి అది వినిపించండి. పీసీఆర్. Yeah, I was just talking to a source who was literally in the room where it happened, where Secretary of State Marco Rubio, I was told, played a massive role in bringing about this ceasefire, a ceasefire that on multiple times today and even yesterday, because it was in the works yesterday, perhaps over the last 48 hours, as we've been reporting, Pakistan was sort of on a military pause to give a window for diplomacy. What I understand is that was blown out of the window early this morning when India attacked 3 air bases, one of them here in the capital, just on the outskirts of the capital. That, according to the source, Pakistan responded with a relentless, a massive barrage of missiles and rockets, they say, Pakistan says, into Indian military facilities, bases inside India, air bases, weapon storage, and along that disputed line of in Kashmir against military bases there. They say that this, from the Pakistan perspective, their communications, how they were communicating with Secretary Rubio, that really put India on the back foot. It didn't know what had happened. India, according to Pakistan, reached out to Secretary Rubio, reached out to the Saudis, reached out to the Turks, reached out to others to find a diplomatic off-ramp, got engaged after that onslaught in diplomacy, but telling the mediators that they were going to go on a pause on the Indian side. And then according to Pakistan, that didn't happen. There was another exchange of rocket fire. So చాలా క్లియర్గా చెప్తున్నాడు సార్ నిక్ రాబర్ట్సన్, అండ్ హీఈస్ ఇంటర్నేషనల్ డిప్లొమాటిక్ ఎడిటర్ ఫర్ CNN. ఆయన అవుట్రైట్గా ఒక స్టాండ్ తీసుకొని చెప్పాడు, మనం విపరీతంగా భయపడిపోయాం, మన వణుకు చూసి ఈ చివరికి ప్రపంచ పోలీసు ముందుకు వచ్చి ఏం పర్లేదు నేనున్నానని చెప్పి ఆయన ట్వీట్ చేశాడు. దిస్ ఇస్ హౌ దే ఆర్ రిపోర్టింగ్ అండి. పూర్తి వక్రీకరణ ఇది. అదే CNN చూసుకుంటే దానికి ఇక్కడ ఇది వైర్ అని పత్రిక ఉంటుంది. CNN లో వచ్చిన ఆర్టికల్ వైర్ లో కూడా పబ్లిష్ చేసిన తర్వాత భారత ప్రభుత్వం దాని మీద చర్యలు తీసుకున్న తర్వాత మళ్ళీ వైర్ లో ఉన్న ఈ ఆర్టికల్ తొలగించిన తర్వాత వాళ్ళని మళ్ళీ రిస్టోర్ చేశారు. కానీ అప్పుడు కూడా వైర్ ఏమంటాడు, CNN లో అది అలాగే ఉంది, మీరు మమ్మల్ని తొలగించి ఏం చేస్తారంటాడు. అంటే ఈ విధంగా వీళ్ళ అభిప్రాయాలు ఉంటాయి చూడండి. సో ఆ తర్వాత ముఖ్యంగా మనం చూడాల్సిన ఇంకొక అంశం ఏంటంటే, నిన్న ఈ సందర్భంగా నేను ఒక ట్వీట్ చేశాను. దానిలో నేను ప్రధానంగా చెప్పింది ఏంటంటే, మన గత అనుభవం సీజ్ ఫైర్ ఏదైతే ఉందో దాని తర్వాత అది పాకిస్తాన్కు మళ్ళా టెర్రరిజాన్ని మళ్ళా ప్రోత్సహించడానికి సమయం ఇస్తోంది ప్రతిసారి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నక్సలైట్లకు కూడా మనం 2004వ సంవత్సరంలో టాక్స్ కి పిలిపించాం. ఆ తర్వాత మనం కూడా సీజ్ ఫైర్ అన్నాం ఆంధ్ర ఒరిస్సా ఈ బార్డర్స్ లో. ఆ మధ్య కాలంలో మళ్ళా నక్సలైట్లు రీగ్రూప్ అయ్యి వాళ్ళు మళ్ళా మన మీద చర్యలు తీసుకోవడం మొదలుపెట్టారు. సో ఈ విధమైన అనుభవాలతో ఈసారి సీజ్ ఫైర్ టాక్స్ జరిగినప్పుడు మనం we have zero tolerance against terrorism అన్నది ఇట్ షుడ్ బి మేడ్ వెరీ క్లియర్. రెండవది వచ్చేసి పాకిస్తాన్లో టోటల్ టెర్రరిజం ఎలిమినేట్ చేసేంత వరకు కూడా ఇంటర్నేషనల్ ఒక బాడీ మానిటర్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే పాకిస్తాన్ ఎప్పుడు చెప్తుంటది మా దగ్గర వారు ఈ టెర్రరిస్ట్ను చంపేశాం ఆ టెర్రరిస్ట్ని చంపేశామని, కానీ మళ్ళీ వాళ్ళు రీఅపియర్ అవుతుంటారు. కాబట్టి ఈసారి ఒక ఇంటర్నేషనల్ బాడీ మానిటర్ చేయాలని చెప్పాను. తర్వాత దావూద్ ఇబ్రాహిము, హఫీజ్ సయ్యద్, మౌలానా మసూద్ అజారు, లఖ్వీ వీళ్ళందరినీ కూడా భారతదేశానికి అప్పగించాలి. ఇది వన్ ఆఫ్ ది టర్మ్స్ మనం మాట్లాడాలి ఖచ్చితంగా. తర్వాత అబౌట్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ గురించి కూడా ఈసారి ఒక నిర్ణయం తీసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి ముఖ్యంగా నేను చెప్పింది ఏంటంటే, పాకిస్తాన్ న్యూక్లియర్ పాలసీలో ఏదైతే నో ఫస్ట్ యూజ్ అన్న క్లాజ్ ఉందో, ఫస్ట్ యూజ్ క్లాజ్ లేదో ఆ క్లాజ్ని ఇంక్లూడ్ చేయాలి. సో ఇటువంటి స్పెసిఫిక్ వాటిలతో మనం సీజ్ ఫైర్ కు టాక్స్ కు వెళితే దానివల్ల ఏదో ఒక అవుట్కమ్ వస్తుంది. లేకుంటే మీరు మానేస్తున్నాం మేము మానేస్తున్నాం అని మాట్లాడుకున్నంత మాత్రాన పరిస్థితిలో మార్పు రాదు. మళ్ళీ వాళ్ళని చూసాం అనేక సంవత్సరాల నుంచి. సో ఈ విధమైన మార్పులతో రావాలి అని చెప్పేసి నిన్న PMO ఆఫీస్ కూడా నేను నా ట్వీట్ ని డైరెక్ట్ చేశాను. ఎందుకంటే మనం కూడా కొన్ని విషయాలు వారికి తెలియజేస్తే పబ్లిక్ సెంటిమెంట్ ఎలా ఉంది అన్నది కూడా
గవర్నమెంట్కి తెలియాలన్నది కూడా మనం ఆలోచించాలి అన్న విషయంలో. సో సీజ్ ఫైర్ జరిగి టాక్స్ జరిగితే ఫైనల్గా ఏదో ఒక అవుట్కమ్, పర్మనెంట్ అవుట్కమ్తో మనం రావాలి తప్ప అదర్వైజ్ ఏంటంటే వాళ్ళ ప్రవర్తన చూసాం, వాళ్ళు మళ్ళా వంకరే కాబట్టి మళ్ళా ఆ ప్రయత్నాలు మళ్ళా మొదలుపెట్టారు. సో ఈ సీజ్ ఫైర్ టాక్స్ అన్నవి ఈసారి ఎఫెక్టివ్గా ఉండాలన్నది ఒకటి నా అభిప్రాయాన్ని వ్యక్తం చేశాను వాసుదేవన్ గారు. రైట్. విష్ణువర్ధన్ గారు, సార్ చెప్పారు కదా ఈ 4 కండిషన్స్. ఇన్ఫ్యాక్ట్ సార్ ఏంటంటే భారతదేశ ప్రజలు ఏమనుకుంటున్నారో యాజ్ ఇట్ ఈస్గా ఆయన తన భావాల్ని వ్యక్తం చేశారు. అది పిఎంఓకి ఆయన పంపించారు కూడా. ఇప్పుడు అర్జెంటుగా ఈ పని మనం చేయకపోతే అంతర్జాతీయ మార్కెట్లో భారతదేశం పలసపడిపోతుంది. అది ఒకటి స్పష్టంగా కనిపిస్తుంది. అండ్ మన ప్రజల సెంటిమెంట్స్ కూడానండి. 26 మందిని కోల్పోయాం, మన సాటి వాళ్ళని కోల్పోయాం, మా ఆపరేషన్ సింధూర్ అని పెట్టుకున్నాం. అర్జెంటుగా వాడు ఎవడో డీజీఎంఓ పాకిస్తాన్ నుంచి ఫోన్ చేశాడు కదా అని మనం కూడా ఓకే అలాగే కానిద్దాం, అయితే ఓకే అనే పద్ధతిలో మనం ఉండకూడదు కదా. ప్రపంచ పోలీస్ చెప్పాడు, మరి అదే ప్రపంచ పోలీస్ రాత్రి మాట్లాడాలి కదా, ఎందుకు మాట్లాడలేదు ఇంత నిన్న నుంచి? కరెక్ట్ సార్. రెస్పెక్టెడ్ లక్ష్మీనారాయణ సార్ చెప్పింది 100% ఇట్స్ ఎ ఫ్యాక్చువల్ థింగ్. ఇప్పుడు 2 యుద్ధాల మధ్యలో ఎప్పుడైనా కూడా ఒక యుద్ధం అనేది కంటిన్యూగా జరగకూడదు 2 దేశాల మధ్యలో. ఒక ట్రూస్ అనే టైం ఉంటుంది అనమాట, ఒక గ్యాప్ ఇస్తారు, ఎందుకంటే ప్రజలు మళ్ళీ వాళ్ళు సెట్ అవ్వడానికి అనమాట. సో అలాంటిది ఒక టెర్రరిస్టులకి ఒక దేశానికి జరిగినప్పుడు అలాంటి గ్యాప్ ఇస్తే ఆన్ ద నేమ్ ఆఫ్ సీజ్ ఫైర్, అది వాళ్ళకి ఏంటంటే వాళ్ళ యొక్క ఆర్మ్స్ అండ్ అమ్యునేషన్, వాళ్ళ యొక్క స్ట్రెంగ్త్ని మళ్ళీ వాళ్ళు అక్యుములేట్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది అన్నమాట. సో ఈ యొక్క ఫ్యాక్ట్ మాత్రం ఖచ్చితంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి తెలిస్తే వోంట్ గో ఫర్ సీజ్ ఫైర్. ఇప్పుడు మన యుద్ధం ఎప్పుడైనా కూడా పాకిస్తాన్ అనే దేశం మీద కాదు, మన యుద్ధం ఎప్పుడైనా కూడా టెర్రరిస్ట్ స్థావరాలు ఏవైతే పాకిస్తాన్ గడ్డ మీద నుంచి నడిపిస్తున్నారో వాళ్ళ మీద మన యుద్ధం. మనం ఎప్పుడు కూడా పాకిస్తాన్ని ఖచ్చితంగా నీలమట్టం చేయాలి, పాకిస్తాన్ నాశనం అవ్వాలని మనం కోరుకోలేదు. పాకిస్తాన్లో ఉన్నటువంటి టెర్రరిస్టులు, పాకిస్తాన్లో ఉన్నటువంటి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ లైక్ జైషే మొహమ్మద్, లష్కర్ ఎ తోయిబా, హక్కానీ నెట్వర్క్ ఎక్సెట్రా, సో వీళ్ళని మనం నేలమట్టం చేయాలనేది మన ఉద్దేశం అనేది చాలా క్లియర్గా మనం ముందు పెట్టాల్సి ఉందన్నమాట. సో డొనాల్డ్ ట్రంప్ వచ్చేసి మన మధ్యలో దౌత్య సంబంధాల దృష్ట్యా సీజ్ ఫైర్ తీసుకొస్తే మనకు జరిగిన నష్టం అది కరెక్ట్ కాదు కదా. 26 ప్రాణాలు మళ్ళీ మనం తెచ్చుకోలేము. అదే ఒక యుద్ధంలో సైనికులు చనిపోయినప్పుడు సరే, అది యుద్ధం సమానుల మధ్యలో జరుగుతున్నటువంటి యుద్ధం అనుకోవచ్చు మనం. కానీ ఒక భారత పౌరులు, అమాయకులు, ఇలాంటి సంబంధం లేనటువంటి సిటిజన్స్, వాళ్ళ మీద జరిగినటువంటి ఈ యొక్క మారణ హోమానికి మాత్రం జవాబు ఒకటి, ఎప్పటికైనా సరే అక్కడ ఉన్నటువంటి ద టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ లీడర్స్, టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ స్థావరాల మీద ఎప్పుడైతే పాకిస్తాన్ సరెండర్ చేస్తుందో, ఎప్పుడైతే వాళ్ళు గ్యారంటీ ఇస్తారో అవన్నీ ఇప్పుడు లేవండి, అవన్నిటిని మేము మట్టి కడిపిస్తున్నామని అంటే మాత్రమే దానికి సొల్యూషన్ వచ్చినట్టు. కానీ అది ఇప్పట్లో జరగదు. ఎందుకనంటే అక్కడ గవర్నమెంట్ కన్నా, మిలిటరీ కన్నా ఎక్కువ పవర్ఫుల్గా ఉన్నటువంటి ఆ టెర్రరిస్ట్ గ్రూప్సే ఎక్కువ పవర్ఫుల్గా ఉన్నారు సార్. రైట్. శ్రీనివాస్ గారు, వివి లక్ష్మణ్ గారు 4 డిమాండ్స్ లేదా ఇవి ప్రతిపాదనలు, వాస్తవంగా డిమాండే, ప్రతిపాదన కాదు. ఆ 4ని తీసుకొచ్చి ఇక్కడ అప్పచెప్పాలి. ఆ డెత్ సెంటెన్స్ ఇక్కడే జరగాలి, ఈ ల్యాండ్ మీదే. ఇది ప్రజలు కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇంత జరిగిన తర్వాత కూడా గాంధీ మహాత్ముడి సిద్ధాంతం, చంపల సిద్ధాంతం చెప్తామంటే జనం ఊరుకునే పరిస్థితి ఈ రోజు లేదు. వాళ్ళని రమ్మని అడగటానికి మనకున్న మొహమాటాలు ఏంటి? No, he made a valid points and he reflected the thinking of the Indians as a whole. I appreciate Lakshman garu sending that tweet to the Prime Minister. But ఇక్కడ ఏంటంటే మనకు ఒక పద్యం ఉంది, ఇసుకున తైలంబు తీయవచ్చు, ఇసుమన తైలంబు తీయవచ్చు, మూర్ఖుడి మనసు కుందేటి కొమ్ము సాధించవచ్చు, చేరి మూర్ఖుడి మనసు. అసలు వాడు సర్వైవ్ అయ్యేదే టెర్రరిస్ట్ మీద. ఈజ్ వెరీ సర్వైవల్. నక్సలిజం కానీ, ఈ ఇజం కానీ, ఆ ఇజం కానీ, అక్కడ ఎక్స్ట్రాక్షను డబ్బులతో సర్వైవ్ అయ్యేటటువంటి వాళ్ళని బాబు నువ్వు ఆ జోలికి పోవద్దు, మాకు సరెండర్ కావాలంటే నోబడి విల్ డు. విష్ణు అన్నట్టు ఆ టెర్రరిస్ట్ హైడౌట్స్ ఏదైతే ఉన్నాయో, బిన్ లాడెన్ ఎట్లాగైతే అమెరికా చంపిందో అట్లా మనం కూడా వాళ్ళందరిని కూడా ఎలిమినేట్ చేయాల్సినటువంటి అవసరం. ఇప్పుడు సిమ్లా ఒప్పందం గురించి నువ్వు ఎక్కడ మాట్లాడకూడదు కాశ్మీర్ అన్నాం, వాళ్ళు ఏమన్నా ఆగారా? ఇప్పుడు రేపు జరగబోయేటటువంటి డిస్కషన్స్, 12వ తారీఖు డిస్కషన్స్ కూడా ఐ డోంట్ థింక్ ఇట్ విల్ yield రిజల్ట్స్ యాజ్ ఫార్ యాజ్ ద డిమాండ్స్ విచ్ ఆర్ పుట్ ఫోర్త్ బై ఇండియన్స్. వాళ్ళు నలుగురే కాదు సార్, అసీం మునియన్ కూడా అప్పచెప్పాలి. అప్పచెప్పటం అనేది వాళ్ళ జన్మలో జరగదు. విష్ణు మేడ్ ఇట్ వెరీ క్లియర్, అన్లెస్ వీ అటాక్ దెమ్. ఇప్పుడు వాడికి బుద్ధి చెప్పాలంటే మనం కూడా వాడిలాగే తయారు కావాలి. కానీ
లేదు నేను గాంధేయవాదము పాటిస్తాను, మీరు టెర్రరిస్ట్ వాదం పాటించండి. ఎక్కడ వేర్ ఈస్ ద మీటింగ్ పాయింట్ వాసుదేవన్ గారు? మై సిన్సియర్ అడ్వైజ్ టు ఆల్ మై ఫ్రెండ్స్ అండ్ ది ఎలీట్ గ్రూప్ ఈజ్ లెట్ అస్ వాయిస్ ఇట్ కంటిన్యూస్లీ. ఏదో ఒక కెలామిటీ వచ్చినప్పుడు మనం మాట్లాడి దాని గురించి మనం మర్చిపోవటం కాకుండా, మన ఇండియన్ సైకి ఏంటంటే ఏదైనా ఉపద్రవం వచ్చినప్పుడు దాని గురించి పొద్దుట నుంచి సాయంత్రం వరకు మాట్లాడతాం. అది కొద్దిగా సబ్సైడ్ అయిందనుకోండి, ఇంక దాని గురించి మర్చిపోతాం. మళ్ళీ అది ఎప్పుడు రివైవ్ అవుతుంది అనేటటువంటిది ఎదురు చూడాల్సినటువంటి అవసరం. దెర్ ఈజ్ నో కంటిన్యూస్ ప్రెషర్ ఆన్ ది అడ్మినిస్ట్రేషన్ టు ద రూలర్స్ దట్ పీపుల్ వాంట్స్ దిస్. అది జరిగినప్పుడు మాత్రమే ప్రభుత్వం స్పందిస్తుంది. శేషాద్రిరావు గారు చెప్పండి. శేషాద్రిరావు గారు వినిపిస్తుందా? చెప్పండి. ఐఎమ్ గుడ్. శేషాద్రిరావు గారు, లక్ష్మణ్ గారి ప్రతిపాదనకైతే భారతదేశంలో ఉన్న 140 కోట్ల మందిలో ఆ టెర్రరిస్ట్ భావజాలం ఉన్న వాళ్ళ మినహా అందరూ సమర్థిస్తున్నారు. వాళ్ళు ఒక 2 కోట్ల మంది ఈజీగా ఉంటారు కనీసం. వాళ్ళ జనాభాలో అందరినీ మనం ఆ ఘాట్ని కట్టలేం. 2 కోట్ల మంది అయితే ఈజీగా ఉంటారు. మనకు హైదరాబాద్లోనే 1,00,000 మంది దాకా ఉన్నారు. సో ఈ ప్రతిపాదనని మనం సివిల్ సొసైటీగా ముందుకు తీసుకెళ్ళడానికి లక్ష్మణ్ గారి సారథ్యంలో మనం ఒక మూమెంట్ తీసుకెళ్తే పిఎంఓలో కొంత కదలికి వస్తుంది ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో. అంటే సివిల్ సొసైటీ కూడా అదేదో యుద్ధం ఆర్మీ వాళ్ళు ఈ ఆర్మీ వాళ్ళు చేసుకుంటారు, మనకి సంబంధం లేదని సివిల్ సొసైటీ ప్రత్యేకించి ఏంటంటే డౌన్ ద వింధ్యాస్ మనం పెద్దగా ఎఫెక్ట్ కాము ఎప్పుడు, కానీ వాడి చూపు ఇవాళ ఇటువైపు కూడా పడింది. రామేశ్వరం నుంచి కొట్టడానికి వాళ్ళు ట్రై చేస్తున్నారు. సో ఇది ఒక ఉద్యమంగా చేస్తే అంటే ఒక ప్రెషర్ టాక్టిక్స్, ఒక ఒత్తిడి మనం కనుక చేయగలిగితే బాగుంటుంది. మీరు మాజీ ఆర్మీ అధికారి, సివిల్ సొసైటీని ఏకం చేసే కార్యక్రమం లక్ష్మణ్ గారు అన్నట్టు మనం త్రూ సోషల్ మీడియానే దీన్ని ఈ నామినేషన్ని మనం ఈ ప్రతిపాదనని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పంపించచ్చు. మీ వైపు నుంచి ఎలాంటి సహకారం ఉంటుంది? తప్పకుండానండి. మనం ఇలాంటి కార్యక్రమాలు చేపడటం కూడా ఒక రకమైన యాక్టివ్ సర్వీస్ అనే చెప్పాలి. ఇప్పుడు ముళ్ళుతోనే తీయాలి అన్న మాట ఎలా ఉంటుందంటే, ఇప్పుడు టెర్రరిస్టుల్ని పాకిస్తాన్లో ఏ రకంగానూ మార్పు తెచ్చి వాళ్ళని ఎలిమినేట్ చేయటం అనేదో, లేకపోతే పాకిస్తాన్ ప్రభుత్వం కానీ పాకిస్తాన్ మిలిటరీ కానీ వాళ్ళని ఏదో చేస్తారని అనుకోవటం భ్రమ. ఖచ్చితంగా మనం చేయవలసింది ఏంటంటే, ఇందాక వారు చెప్పినట్టు బిన్ లాడెన్ని కొట్టినట్టుగా మనం టెర్రరిస్ట్ ఇప్పటికి 2 సార్లు చేసాం. ఒకసారి సర్జికల్ స్ట్రైక్, మొన్న ఆపరేషన్ సింధూర్. అదేవిధంగా టెర్రరిస్టుల గురించి ఉన్న ఇన్ఫర్మేషన్ బట్టి మనం వాళ్ళని తప్పదు, వాళ్ళని ఎలిమినేట్ చేయాలంటే భారత సైన్యం ఎయిర్ ఫోర్స్ ద్వారానే చేయగలం. అది కనుక చేసామంటే అప్పుడే కొంత పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. లేకుంటే టెర్రరిజం అనేది పాకిస్తాన్లో అంతం కాదు. కారణం ఏంటంటే పాలకులే వాళ్ళకి వెన్నుదన్నుగా ఉన్నారు. మరి వాళ్ళు టెర్రరిస్టుల చేతుల్లోనే ఒక రకమైన బందీలుగా ఉన్నారు. అంటే అక్కడ ఏంటంటే ఈ మధ్యలో ఇవాళ ఇంకొక చిన్న రిపోర్ట్ చూశాను, అంటే దాన్ని నమ్మవలసిన పని లేదు. న్యూక్లియర్ పవర్కి ఉన్నటువంటి కంట్రోల్స్ సిస్టమ్స్, వాటికి సంబంధించిన నాలెడ్జ్ టెర్రరిస్టులకి చేరుతుందా అన్న భయాన్ని కొంతమంది ఎక్స్ప్రెస్ చేశారు. చేరే అవకాశం ఉందండి. ఎందుకంటే వాళ్ళకి అనంతమైన ఇన్వాల్వ్మెంట్ ఉండి అన్ని రకాలుగా మిలిటరీని శాసించే స్థాయిలో ఉంటే ఈ అణు కార్యక్రమాన్ని వాళ్ళు గ్రహించడంలో కష్టమేం కాదు. అది వచ్చిందంటే చూడండి, ఇక అణుబాంబు కోతుల చేతిలో ఉన్నట్టే. కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి కార్యక్రమాలని మనం ముందుకు తీసుకెళ్ళాలి. తర్వాత ప్రజలంతా కూడా ఈసారి ఏమనుకున్నారంటే, ఇంతకు మించిన తరుణం లేదు, పిఓకేని మనం మరలా మనం అధీనంలోకి తెచ్చుకుంటాము అన్న ఆశ అనేక కోట్ల మంది ప్రజల్లో ఉంది. కానీ అది తీవ్రకు వచ్చేటప్పటికి సీజ్ ఫైర్ అనే మాటతో ఆగిపోయింది. ఎప్పటికైనానండి ఆజాద్ కాశ్మీర్ని భారతదేశంలో విలీనం చేయగలిగితేనే నిజానికి ఒక రకమైన ఏంటంటే ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఈ ఆక్యుపైడ్ కాశ్మీర్లోనే ఎక్కువ జరుగుతున్నాయి. కారణం ఏంటంటే మెయిన్ కాశ్మీర్లో వాళ్ళకు ఒక రకమైన కొంత కంట్రోల్ ఉంటుంది. ఆక్యుపైడ్ కాశ్మీర్లో అసలు నిజానికి చెప్పాలంటే ప్రభుత్వానికి ఏ రకమైన కంట్రోల్ లేదు. ఆ ఫస్ట్ లైన్ ఆపరేషన్స్ సామర్థ్యం ఉంది. భారతదేశం ఏంటంటే మొదల నుంచి మరలా మనం మొదలుపెట్టి ఈ రకమైన ఆపరేషన్స్ చేసి తీసుకోవటం ఉచితం కాదు. ఆల్రెడీ సమస్య ఇన్ని డికేడ్స్ నుంచి దశాబ్దాలుగా యుఎన్ఓలో ఉంది. దాని గురించి ఏ రకమైన ఆలోచన అయితే ఉంది, కానీ ఎప్పటికైనా ఆశ ఉంది, కానీ కార్యాచరణ అయితే లేదు. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా
సివిల్ సొసైటీలు ఈ రకమైన ఒక రకమైన ఉద్యమం లాగా తీసుకొచ్చి చేస్తే తప్పకుండా కొంత ప్రయోజనం ఉంటుంది. ఉద్యమం అంటే దీనివల్ల ఏమవుతుందంటే పాలకులు చెవిలోకి ఈ ఆలోచనలు వెళ్తాయి, వాళ్ళ మనసుల్లోకి వెళ్తాయి. తప్పకుండా భారతదేశం లాంటి దీనిలో కోట్ల మంది ప్రజానీకం కోరుకున్న వాటికి ఎంతో కొంత విలువ ఉంటుంది. ఖచ్చితంగా కార్యాచరణతో మనం మొదలు పెట్టాలనే అభిప్రాయాన్ని నేను ఒప్పుకుంటాను. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ శేషాద్రిరావు గారు, వివి లక్ష్మణ్ గారు. ఒక్కటి వాసుదేవన్ గారు, ఒక్క నిమిషం వాసుదేవన్ గారు, ఒక్క పాయింట్. ఎందుకంటే వీళ్ళను సరెండర్ చేయాలి, వీళ్ళని మనకు అప్పగించాలని ఎందుకంటుంటామంటే పాకిస్తాన్ ఎప్పుడు కొంతమంది పేర్లు ఇస్తే వాడు లేరంటారు, వాళ్ళని చంపేశామంటారు. ఫర్ ఎగ్జాంపుల్ సయ్యద్ మీర్ అని ఒకడు ఉన్నాడు, అతన్ని ఆల్రెడీ మేము చంపేశామని చెప్పారు కానీ వాడు తర్వాత రీసర్ఫేస్ అయ్యాడు. అంటే పాకిస్తాన్ భరోసా మీద వీళ్ళందరినీ వాళ్ళు మట్టు పెట్టామంటే లేదు. అందుకనే ఫిజికల్ గా మనకు అప్పగిస్తే ఏమవుతుందంటే అది మన విజయం లాగా అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తహూర్ రాణా మనం తీసుకొచ్చాం, తర్వాత హెడ్లీని తీసుకురాబోతుంది. సో ఇటువంటివి ఏమవుతుందంటే ఫిజికల్ గా వాళ్ళ ప్రెజెన్స్ ఇక్కడి చట్టాలకు వాళ్ళను అందుబాటులోకి తీసుకురావాలి. లేకుంటే ఏమవుతుందంటే పాకిస్తాన్ మేము వాళ్ళని ఎలిమినేట్ చేసామన్న బుటకపు వాళ్ళ మాటలు ఎన్నో చెబుతారు. కాబట్టి దానికనే దే షుడ్ బి ఫిజికలీ హ్యాండెడ్ ఓవర్ సో దట్ దే విల్ బి సబ్జెక్టెడ్ టు ది ప్రాసిక్యూషన్ హియర్ అన్నది మనకు వస్తే అది ఒక విజయం సాధించిన. మీరు ప్రస్తావన చేశారు కాబట్టి ఇక్కడ ఒక అంశం సార్, ఐ విల్ టేక్ జస్ట్ 1 minute. నిన్న ఆదిల్ బషీర్ అని ఫారిన్ అఫైర్స్ చూసే నా ఫ్రెండ్ ఇస్లామాబాద్ నుంచి జర్నలిస్ట్, అతన్ని డిబేట్లో తీసుకున్నప్పుడు ఈ హ్యాడ్ నో ఆన్సర్ వెన్ ఐ ఆస్క్డ్ హిమ్ అబౌట్ ది వెరీ మచ్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ డేవిడ్ హెడ్లీ, తహూర్ హుస్సేన్ రాణా. వీళ్ళు అక్కడ పుట్టలేదా, అబోటాబాద్లో ఒసామా బిన్ లాడెన్ లేడా అంటే అది తప్పించి మిగిలినన్నీ మాట్లాడాడు అతను. సార్ వాజ్ వెరీ మచ్ ప్రజెంట్ ఇన్ ద డిబేట్. ఈ సిన్స్ ఈజ్ మై ఫ్రెండ్, అంతకుమించి అతను మాట్లాడలేకపోయాడు. సో పాకిస్తాన్లో ఎక్కడ రిపెంటెన్స్ లేదండి. సో పౌర సమాజంలో అంటే బాగా చదువుకున్నవి ఇలా జర్నలిస్టులు గాను రకరకాల స్థాయిలో ఉన్న వ్యక్తుల్లో వాళ్ళు దాన్ని పేట్రియాటిజం అంటారో ఉగ్రవాదిజం అంటారో ఏదో తెలియదు, కానీ వాళ్ళు కూడా అదే తరహాలో ఆలోచన చేస్తున్నారు. ఎనీహౌ మీరు చేసిన ఈ ప్రతిపాదన ముందుకెళ్లాలని అయితే నేను చాలా బలంగా కోరుకుంటున్నానండి. వీఆర్ విత్ యూ లక్ష్మీనారాయణ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీనివాసులు గారికి లైక్ టు యాడ్ సంథింగ్. వాసుదేవన్, నిన్న ఆ పాకిస్తానీ జర్నలిస్ట్ మాట్లాడినప్పుడు ఈ రిప్రజెంట్స్ ది నేషన్ సైకి. ఏమంటాడంటే పాకిస్తాన్ ఈజ్ ఎ బ్లఫర్, ఎ మాస్టర్ ఆఫ్ డినయల్. మీరు ఏది అడిగినా కూడా మీ దేశంలో వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి అంటే మా దగ్గర లేరు. అసలు మీరు చెప్పే పేర్లు అన్నీ కూడా మా దేశంలో వాళ్ళు లేరు, ప్రూఫ్ చూపించండి అంటాడు. పాకిస్తాన్ హస్ పర్ఫెక్టెడ్ ది ఆర్ట్ ఆఫ్ డినయల్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. శ్రీనివాసులు గారు, లక్ష్మణ్ గారు, శేషాద్రిరావు గారు, అలాగే విష్ణువర్ధన్ గారు, అందరికీ ధన్యవాదాలు. సో చూసాం కదా ఈ 3 గంటల 15 నిమిషాల నుంచి రాత్రి 10 గంటల 40 నిమిషాల మధ్య జరిగిన సంఘటనల పూర్వాపరాలన్నీ చర్చించాం. అండ్ ఎలాగూ రేపు డీజీఎంఓ స్థాయిలో వర్చువల్ మీటింగే ఉంటుంది. ఫోన్ కాలో, కాన్ కాలో, లేకపోతే వర్చువల్ మీటింగో ఏం జరుగుతుందో మనకి తెలియాలి. లక్ష్మణ్ గారు చేసిన ఒక అద్భుతమైన ప్రతిపాదన, ఆ 4 ప్రతిపాదనల మీద భారతీయ పౌర సమాజం ఖచ్చితంగా వారి వెంట నడవాలి. మేమైతే మీతో ఉన్నాం లక్ష్మణ్ గారు, మా వెంబడి చాలామందిని కూడా మాతో పాటు తీసుకొస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ బిగ్ డిబేట్.